ప్రతి సంవత్సరం చాలా చక్కటి సేవా కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నందుకు సభ్యులందరికీ అలాగే పిఎస్సీలకు అభినందనలు తెలియజేస్తూ నాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చారు. మరి కొత్త సభ్యులను లైనిజంలోనికి పరిచయం చేయాల్సిందిగా వాళ్ళని తీసుకురావాల్సిందిగా నన్ను అడిగారు. మరి కొత్త సభ్యుల పేర్లు చెప్తారా? కొత్త సభ్యుల పేర్లు చెప్తారా? రాజు అన్మ్యూట్ చేసుకోండి. హలో, కొత్త సభ్యుల పేర్లు వచ్చేసరికి కోటి శ్రీనివాస్ గారు, వి విశ్వేశ్వరరావు గారు, డి కృష్ణ గారు, ఎస్ సుధాకర్ గారు, జి ప్రశాంత్ గారు, సాయి కృష్ణ గారు. ఐ థింక్ రాజు మమదాల్ అనే దగ్గర కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుంది. ఊరికే ఆడియో కట్ అయిపోతుంది. ఓకే, మరి ఇలా చెప్తాం సార్. మరి చేస్తున్నారు సార్. హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? yes sir, yes sir. అన్న మీ వీడియో ఆఫ్ చేసుకోండి అన్న, లేకపోతే వీడియో ఆఫ్ చేయండి. మీరు ఏమవుతుందంటే ఓకే, సో ఏమవుతుందంటే మీరు ప్రతిసారి హోస్ట్ మ్యూట్ చేస్తుండండి నన్ను. మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడాల్సి, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఎనీహౌ ఈరోజు కొత్తగా మన ఇస్ ఇట్ ఓకేనా? యా ఓకే సార్, ఇట్స్ ఓకే. ప్రవీణ్ గారు ఓకేనా? ఓకే ఓకే అన్న. ఓకే, నా కొత్తగా రామాయణపేట స్నేహబంధులోనికి ఇద్దరు మిత్రులు శ్రీనివాస్ గారు, విశ్వేశ్వరరావు గారు మరి కొత్త సభ్యులుగా వారి యొక్క ఉత్సాహాన్ని చూపించినందుకు ముందుగా వారిని అభినందిస్తూ మరి కొత్త సభ్యుల బాధ్యతల గురించి ఎక్కువ టైం తీసుకోకుండా బ్రీఫ్ గా చెప్తాను. మరి లయనిజం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద సామాజిక సేవా సంస్థ మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పతనం కూడా ఉంది. ఏంటంటే ఇది కేవలం సేవ మాత్రమే కాకుండా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. మరి ఇంత పెద్ద సేవా సంస్థలో మీరు సభ్యులైనందుకు మిమ్మల్ని అభినందనలు తెలియజేస్తున్నాను. మరి లయనిజం 2017లో అమెరికాలో మెల్విన్ జోన్స్ గారు అనేటువంటి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ తీసుకున్నటువంటి చొరవ ద్వారా ఇప్పుడైతే ఈ బిజినెస్ సర్కిల్స్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో మరి 14 మిలియన్ల మెంబర్స్ మనకు కొనసాగుతూ ఉంది. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కు అంతర్జాతీయ గుర్తింపు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా గుర్తింపు ఇచ్చి మరి లయన్స్ డే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. మనం యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. అంత పెద్ద స్థాయిలో మనకు ప్రపంచంలో నంబర్ 1 ఎన్జిఓగా పేరుంది. మరి లయనిజం ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో చేయనటువంటి సేవా కార్యక్రమం అంటూ లేదు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు కానీ ఇంకో రకంగా కానీ మరి అలాగే మనం ఐ కేర్లో మనం ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ తెలుసు లయన్స్ అంటేనే ఐ కేర్కి సంబంధించిన వాళ్ళని. ఇప్పుడు మరి డయాబెటీస్ అలాగే హంగర్ రిలీఫ్ యాక్టివిటీస్, క్యాన్సర్ అవేర్నెస్ లాంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా మనం 275 మిలియన్ల మందిని ఒక సంవత్సరంలో చేరుకోగలిగాం. అంటే ఆల్మోస్ట్ మనం మల్టిపుల్ అయితే ప్రతి ఒక్కరు ఒక మెంబర్కు ప్రతిరోజు సర్వ్ చేశారు. సో ఇంత పెద్ద సేవా సంస్థలో మెంబర్ గా మీకు 2 కర్తవ్యాలు ఉంటాయి. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మీ ప్రెసిడెంట్ మీ క్లబ్ లో డిసైడ్ తప్పకుండా చెల్లించాల్సింది. ఒకసారి ఉండేది కాదు, ప్రతి సంవత్సరం కొత్త వాటి వచ్చిన వల్ల మిమ్మల్ని ఫీజు అడుగుతారు. ప్రతి అటెండ్ అవుతూ మరి రామాయణపేట స్నేహబంధు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మీటింగ్ లో విధిగా మీరు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మినిమం రెస్పాన్సిబిలిటీస్. వీటితో పాటుగా
ఈ కొత్త సభ్యులు శ్రీనివాస్ గారు సినన్న మీది వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. బెంగళూరు అండి. membership of the club that will help the club with all its activities and capacities whenever they are needed. And finally, I think we lost Raju. Yes, sir. So, Yeah, maybe we can go for installation now then. Yeah, please. నేను అన్న ఫోన్ చేస్తాను, మీరు ఇన్స్టలేషన్. Okay. Now, installation officer, today's installation officer, line past governor, line Gamparamesh garu. Gamparamesh garu 2009-10 లో డిస్ట్రిక్ట్ గవర్నర్ గా చేశారు. తన లైన్ గా నియర్ అబౌట్ 15 కొత్త క్లబ్స్ తీసుకొచ్చారు. 213 మెంబర్లని లైనిజం లో చేర్చించారు. అదే కాకుండా చాలా సార్లు he has donated బ్యాండ్విడ్త్ ప్రాబ్లం ఉందన్నా. చాలా సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. అదే విధంగా తన డిస్ట్రిక్ట్ గవర్నర్ పీరియడ్ లో మాత్రం చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. పర్టికులర్ గా ఒకటి చేశారు, ఇంతవరకు చేయని ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ చేయనటువంటి ఒక పర్టికులర్ కార్యక్రమం ఏంటంటే పిఆర్ఓది అంటే పిఆర్ కార్యక్రమం. ప్రతి హెచ్పి పెట్రోల్ పంప్స్ లో, ఐఓఎస్ఎల్ పెట్రోల్ పంప్స్ లో మన లైనిజం లోగోతో పాటు కొన్ని అంటే సేఫ్టీ రూల్స్ కానీ మన లైనిజం గురించి కొన్ని పర్టికులర్ గా పిఆర్ అనేది చాలా మంచి తీసుకొచ్చారు. నౌ ఐ రిక్వెస్ట్ లైన్ గంపరమేష్ గారు టు ఇన్స్టాల్ 2020-21 office bearers and give your valuable message, sir. అన్న అన్మ్యూట్ చేసుకోండి మీరు. ఓకే. రామాంపేట్ స్నేహబంధు వారి వర్చువల్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన లయన్ బాబురావు గారు మరియు ఇండక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న యాదగిరి గారు, దామోదర్ రావు గారు మరియు ఈ వర్చువల్లో వచ్చిన లైన్ మిత్రులు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మనకి అందరికీ తెలుసు లైనిజంలో ఇన్స్టలేషన్ అనేది ఎందుకు జరుపుకుంటామనేది. ఇన్స్టలేషన్ అనేది ముఖ్యంగా ఏంటంటే పదవి బాధ్యతలు ఒకరికి అప్పజెప్పడం అనే ముఖ్య ఉద్దేశంతో మరియు మనం గత సంవత్సరం కార్యక్రమాలు చేసిన వారికి అభినందనలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యవర్గం
వచ్చే అధికారంలోకి వచ్చే కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి విధులను తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటుంటాము. లైనిజం అనేది మన అందరికి తెలిసిందే కదా, సేవ మరియు స్నేహం అనేది. మనందరం ఒకరినొకరం కలిసి స్నేహం చేసుకుంటూ తద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మరియు సేవలే కానివ్వండి ఇతర విషయాల్లో కానివ్వండి మనందరం ఒకరినొకరు షేర్ చేసుకుంటూ మన లైనిజం అభివృద్ధికి కృషి చేసుకుంటూ పోవడానికి ఒక కలయికలాగా ప్రతి సంవత్సరం ప్రతి లైన్ క్లబ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి కోవిడ్ కారణంగా మన అందరం పర్సనల్గా కాలేకపోతున్నాము. అయినా మనందరం ఇట్లా వర్చువల్గా కలుసుకుంటున్నందుకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పుకునే కంటే డైరెక్ట్గా నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను. క్లబ్ సెక్రటరీ గారు రవీందర్ గౌడ్ గారు, ఈ కొత్త కార్యవర్గం మీరు పద్ధతి ప్రకారంగానే ఎన్నుకోవడం జరిగింది కదా. సత్యనారాయణ గారు, రవీందర్, ఓకే. మనందరి ఎవ్రీ ఇయర్ అయితే మనందరికి తెలిసిన కదా, మనం అట్లే అనుకుంటాము. మనము మొదటగా మనం డైరెక్టర్స్ ఇన్స్టాల్ చేస్తాము. లయన్ వి సత్యనారాయణ గారు, లయన్ ఏ జగన్నాథరావు గారు, లయన్ బి గురువయ్య గారు, లయన్ జి వెంకటేశం గారు, లయన్ కె వెంకటేశం గారు, లయన్ ఏ బాలరెడ్డి గారు, లయన్ పి శ్రీనివాస్ గారు, లయన్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు, లయన్ కె శ్రీనివాసరావు గారు, లయన్ బి బాలరాజ్ గారు, లయన్ పి రవికుమార్ గౌడ్ గారు, లయన్ టి విజయలక్ష్మి గారు, లయన్ డి కిషన్ రెడ్డి గారు, లయన్ ఎస్ లింగారెడ్డి గారు, లయన్ కె రాకేష్ గారు, లయన్ పి కృష్ణ గారు. విన్నారు కదా. ఇప్పుడు ఈ సభ్యులందరూ మీరందరూ లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధుకు డైరెక్టర్స్ గా ఎన్నుకోబడ్డారు. మీ ముఖ్య విధులు ఏంటంటే మన క్లబ్ యొక్క ఏమి చేద్దాం అనుకుంటున్నాము, ఎట్లా చేద్దాం అనుకునే దానివల్ల మనం ముఖ్య పాత్ర వహించాలి. ఏదైనా ఫిలిం డైరెక్టర్ కానీ ఏదైనా ఫిలిం తీసినప్పుడు వారు డైరెక్ట్ ఎట్లా చేస్తామో మనం క్లబ్ కు కూడా అదే విధంగా మన మార్గదర్శకంగా మీరు అందరూ దాన్ని పాటుపడాల్సి ఉంటుంది. అలాగే మన క్లబ్ అన్ని సమావేశాలకు అన్ని సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఆధార్ కావాల్సి ఉంటుంది. మరి మనము దానికి టైం మనకు వీలున్నంతలో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అలాగే మన క్లబ్ను ప్రమోట్ చేయడం అంటే మన క్లబ్ గురించి బయట కానీ ఎక్కడ కానీ చెడుగా చెప్పుకోకుండొద్దు. మన క్లబ్లో కానీ విషయాలు ఉంటే మన క్లబ్ మీటింగ్లో మాత్రమే మాట్లాడుకోవాలి. క్లబ్ విషయాలు ఉంటే క్లబ్లోనే చర్చించి దాన్ని పరిష్కరించుకోవాలి. మీరందరూ వీటికి ఒప్పుకుంటున్నారు కదా. మీరందరూ ఒప్పుకుంటే ఐ విల్ అని చెప్పండి, తప్పకుండా అని చెప్పండి. హలో అన్న, వాళ్ళది మ్యూట్ లో ఉన్నాయి, అందరూ ఆన్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని మీరు వాళ్ళు కంటిన్యూ చేయండి. సరే, మీరందరూ దీన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే భావిస్తూ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. శ్రీధర్ నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ స్లైడ్. మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ అంటే మనం ఇదివరకు కప్ పిఆర్ఓ అనేది మనం పిలుచుకుంటుండే వాళ్ళము. దానికి ఇప్పుడు కొత్తగా మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ అనేది ఏర్పరిచింది కొత్త పేరు. మనం ఏం చేసుకోవాలంటే క్లబ్ కమ్యూనికేషన్ ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా మనం దాన్ని కమ్యూనికేట్ చేయడానికి మనం చేసే కార్యక్రమాలను చేసిన తర్వాత చేయక ముందు దాన్ని పబ్లిక్ లో చేసి మనం చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా దాన్ని పబ్లిసైజ్ చేయడం అన్నట్టు. మన క్లబ్ యాక్టివిటీస్ ను పేపర్లో రావడానికి కానీ మన లోకల్ ఛానల్లో మరియు వేరే ఛానల్స్ లో వాటి వచ్చిందంటే మన కార్యక్రమం అనేది
మంచిగా అనిపించింది అనుకో, మనకి తద్వారా మన క్లబ్ కు పేరు వస్తుంది, మరి కొత్త సభ్యులను ఆకర్షించడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఏం చేయాలంటే, మనం క్లబ్ పేపర్లో వస్తున్నాయి, వారి వస్తున్నాయి, మన ఎందుకు రాలేదు అని అనుకుంటే, మనం క్లబ్లో మన పేపర్లో వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలండి. మీరు ముఖ్యంగా ఏంటంటే, మన క్లబ్ యొక్క ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తర్వాత సమాజానికి తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం. మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కదా, యాక్సెప్టెడ్ అని. నెక్స్ట్ శ్రీధర్, నెక్స్ట్ ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్. ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ అనేది ముఖ్యంగా చాలా క్లబ్లలో ఏంటంటే, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ నే మనము ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ గా మీరు ముఖ్యంగా 4 బాధ్యతలు ఏంటి అంటే, మనం ఎల్సిఎఫ్ ప్రమోట్ ఎల్సిఎఫ్ క్యాంపెయిన్ 100. ఇప్పుడు క్యాంపెయిన్ 100 అనేది నడుస్తూ ఉంది. ఇంకా 2 సంవత్సరాల వరకు క్యాంపెయిన్ 100 ఉంటుంది. మన క్లబ్ లో వీలైనంత మంది ప్రమోట్ ఎల్సిఎఫ్ ఎంజిఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇప్పటికే 5-6 ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు. ఇంకా వీలైనంత మందిని ఎంజిఎఫ్ చేర్పించాలి. అట్లా కాని పక్షాల కూడా ఏంటంటే, మనము వీలైనంతలో $50, $100, $200 ఈ ఎంజిఎఫ్ కు ఒక్కసారి ఈ $1000 ఇవ్వకుండా కానీ దాన్ని ఇన్స్టాల్మెంట్లు కూడా ఇచ్చేది ఉంటుంది. అవన్నీ మన మెంబర్స్ కు చెప్పి వాటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మన ఎల్సిఎఫ్ దాని ఉద్దేశం ఏంటిది అనేది కూడా మనం అందరికి మెంబర్స్ కు తెలవాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు చూడాలంటే, మన కోవిడ్ వచ్చినప్పుడు మన తెలంగాణ ఉన్న 7 జిల్లాలు, మరి ఆంధ్రాలో ఉన్న జిల్లాలు అన్నిటికీ $10,000 ఇమీడియట్ గా మన ఒక వార్తా సంస్థతో మన కమ్యూనికేషన్ తోటి $10,000 ఎంబడే పంపించడం జరిగింది. మన $10,000 మనము గాంధీ హాస్పిటల్లో ప్లాస్మా రిఫ్రిజిరేటర్ ఫ్రీజర్ గా తీసుకొచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది. అలాగే మీరందరూ సభ్యులను మోటివేట్ చేసి డొనేషన్స్ ఎల్సిఎఫ్ కొరకు చేసే దానిలో ముఖ్యం. మన మెంబర్సే కాకుండా పబ్లిక్ ను కూడా మీరు మోటివేట్ చేయొచ్చు. అట్లాగే మన క్లబ్ గురించి ఏదైనా గ్రాంట్ అవసరం ఉంటే, మన మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి అవసరం ఉన్నాయి, అవకాశాలు ఏమున్నాయి అనేది మనకు నాగరాజు గారు ఉన్నారు, మన ఏరియా లీడర్ బాబురావు గారు ఉన్నారు. వారిని అడిగి వారి సలహాలతోటి మనం గ్రాంట్ ను కూడా తీసుకురావడానికి అవకాశం. మీకు బాధ్యతలు మీరు తప్పకుండా నిర్వహిస్తారు కదా. ఓకే, నెక్స్ట్ సర్వీస్ చైర్పర్సన్ వచ్చేసరికి సర్వీస్ చైర్పర్సన్ లయన్ ఎం బాలరాజ్ గారు. బాలరాజ్ గారు, మీరు సర్వీస్ జిఎస్టి చైర్పర్సన్ గా ఎన్నుకోబడ్డారు. మీరు చేయాల్సింది ఏంటంటే, మన ప్రాంతంలో ఉన్న ఏం అవసరాలు ఉన్నాయి అనేది మొదటగా వాటిని గుర్తించి, వాటిని మనం కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి అనేది వాటిని, అట్లాగే మనం ఎన్నుకున్న కార్యక్రమాలను వాటిని ఆచరణలో పెట్టడానికి మరియు ఈ కార్యక్రమాలన్నిటిలో మన మెంబర్స్తోనే కాకుండా నాన్ మెంబర్స్ను కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసి వీరంతా ఇది మన క్లబ్ సహకారంతో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీధర్. నెక్స్ట్ రాజు, మెంబర్షిప్ చైర్పర్సన్. రాజు, మెంబర్షిప్ చైర్మన్. రాజు అన్న, జి కృష్ణమూర్తి. జి కృష్ణమూర్తి గారు, మీరు సీనియర్ సభ్యులే. మీరు మెంబర్షిప్ చైర్పర్సన్ గా మీ క్లబ్ ఎన్నుకున్నది. మీరు చేయవలసిన ముఖ్యంగా ఏంటంటే, మన మెంబర్షిప్ గ్రోత్ ఎట్లా చేయాలి, దాని కొరకు ఏం పని చేయాలి అనే దాన్ని ముఖ్యంగా మనము ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొనాల్సి ఉంటుంది. దాన్ని అట్లాగే మనము కొత్త సభ్యులను ఎవరైతే సమాజంలో మనకి పేరు ప్రఖ్యాతులు ఉండి సేవా గుణం తత్పరత కలిగి ఉన్నవారు, మరియు మన 3 T's
ఇవ్వగలిగే వారి ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని మన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి ఆ తర్వాతనే మనం సభ్యులుగా తీసుకుంటే వాళ్ళు తప్పకుండా చాలా రోజులు ఉంటారు. మొదలై మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేద్దాం కొత్త దానిలలో, మన కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాలే కానీ మన ముఖ్యమైన మీటింగ్స్ లో కానీ ఇన్వాల్వ్ చేసి వారిని మోటివేట్ చేసి వారిని సభ్యులుగా చేర్పించాలి, ముఖ్య బాధ్యత. మరియు అట్లాగే మనది మెంబర్స్ తీసుకోవడం అనేది కాకుండా రిటెన్షన్ అనేది కూడా మనకు ముఖ్యమే. రిటెన్షన్ అనేది ఏంటంటే మన క్లబ్ సభ్యులను ఉన్నోళ్ళందరినీ సాధ్యమైనంత వరకు వారిని డ్రాప్ కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మరియు అలాగే మన ప్రాంతంలో ఉన్న కొత్త క్లబ్కి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా, కొత్త క్లబ్ లేకుంటే బ్రాంచ్ క్లబ్కి అని అవకాశాలు ఉంటే వాటిని కూడా పరిశీలించి, మన కొత్త క్లబ్ అయిందంటే మనకు మెంబర్షిప్ కూడా మన లైనిజం పెరుగుతుంది కాబట్టి వాటిని మీరు తప్పకుండా చూడాలని, మీరు ఇవి చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెజరర్ బి సాగర్ గారు. ట్రెజరర్ సాగర్ గారు మీరు రామాయంపేట స్నేహబంధు క్లబ్ మిమ్మల్ని ట్రెజరర్ గా ఎన్నుకుంది. ట్రెజరర్ గా మీ బాధ్యత ఏంటంటే 4 బాధ్యతలు అనుకోండి. 4 మొదటిది ముఖ్యమైనది కలెక్ట్ క్లబ్ డ్యూస్. మన క్లబ్ సభ్యులందరి దగ్గర నుంచి మనము డ్యూస్ కలెక్ట్ చేయాలి. మన అందరి క్లబ్ సభ్యుల నుంచి మనం డ్యూస్ కలెక్ట్ చేసినామంటే మీరు బెస్ట్ ట్రెజరర్ గా అయినట్టు. ఎందుకంటే మన సభ్యులందరి నుంచి మనం అందరూ ఒక రకంగా ఉండదు కదా, మన అందరం వారిని ఏ విధంగా వాటిని అయితే వసూలు చేసుకుంటామో దాన్ని బట్టి మీ ట్రెజరర్ గా, మంచి ట్రెజరర్ గా గుర్తించబడతారు. అలాగే మీ వచ్చిన క్లబ్ ఫండ్స్ అన్నిటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. అలాగే అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి ఉంటుంది. అకౌంట్స్ అనేది తెలుసు కదా మనకు, అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ ఉంటుంది, సర్వీస్ అకౌంట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ లో మన మెంబర్షిప్ ఫీజు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ లో ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ నుంచి మనము డిస్ట్రిక్ట్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్ అవి పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎవరైనా సర్వీస్ కొరకు డబ్బులు ఇచ్చారనుకో, సర్వీస్ అకౌంట్ లో దాన్ని సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ లో మిగులుగా ఉంటే దాన్ని సర్వీస్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సేవా కార్యక్రమాలకు వాడుకోవచ్చు. కానీ సేవా కార్యక్రమాల నుంచి ₹1 కూడా మనము ఫీజులు కట్టడానికి ఇతర కార్యక్రమాలకు వాడుకోరాదు. అలాగే మీరు ప్రతి నెలలో అకౌంట్ స్టేట్మెంట్ ను తయారు చేసి మన క్లబ్ మీటింగ్ అయినప్పుడు క్లబ్ కు మరియు డిస్ట్రిక్ట్ గవర్నర్ కు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే సంవత్సరాంతంలో మనము ఆడిట్ చేసి క్లబ్ అకౌంట్ ని మనము డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి పంపించాల్సి ఉంటుంది. దీంతో మీరు మనకు జెడ్సీ గారు నిర్వహించే 3-4 సమావేశాలు, జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో కూడా మీరు పాల్గొని అక్కడ మీ సాధక బాధకాలను, మీ సలహాలను జోన్ చైర్మన్ ద్వారా గవర్నర్ కి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తారు కదా? నిర్వహిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజు సార్. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ సెక్రటరీ గంగారాం గారు మరియు సెక్రటరీ దీప్ చంద్ గారు. రెండు ఇద్దరిని పంపించండి. ఒకటి గంగారాం గారు, దీప్ చంద్ గారికి ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవి కూడా మీరు గంగారాం గారు కూడా వాటిని ఫాలో కావాల్సి ఉంటుంది. దీప్ చంద్ గారి లేనప్పుడు దీప్ చంద్ గారి సహకారంగా గంగారాం గారు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సెక్రటరీ అనేది ఏంటంటే లయజన్ ఆఫీసర్. మీరు ఏంటంటే క్లబ్ కు సంధానకర్త. డిస్ట్రిక్ట్ నుంచి క్లబ్ కు, ఇంటర్నేషనల్ నుంచి క్లబ్ కు, మెంబర్ నుంచి డిస్ట్రిక్ట్, అన్నిటికీ మీరు మీ దగ్గర నుంచే కమ్యూనికేట్ వచ్చిన సమాచారాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అందరికీ తెలియపరచడం అంటే మీ ముఖ్య కార్యక్రమం. అలాగే మన క్లబ్ రికార్డ్స్ అన్ని మీరు మెయింటైన్ చేయాలి. క్లబ్ రికార్డ్స్ అనేది ఏముంటుందంటే మనది రోస్టర్ కానీ, మన సర్వీస్ యాక్టివిటీస్,
అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యాక్టివిటీస్ అయితే మనం మైలైన్ ద్వారా LCI ద్వారా మనము వెంబడే రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాటికి గురించి మునుపు కష్టపడినంతగా ఇప్పుడు కష్టపడాల్సినంత అవసరం లేదు. అలాగే రోస్టర్ ఒకటి మనం మీటింగ్ అయినాడు క్లబ్ నుంచి మినిట్స్ ను వీటిని మెయింటైన్ చేసి క్లబ్ అటెండెన్స్ ను వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనం రిపోర్ట్స్ అవే ఇవన్నీ మనం ఏ నెల ఆ నెలకు ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీ అంటే ఏ రోజు ఆ రోజు చేస్తుంటాము. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ మెంబర్షిప్ రిపోర్ట్ అనేది నీకు ప్రతి నెలలో దాన్ని చేయాలి. ఈ రోజు కొత్త సభ్యుడు చేరినప్పుడు రిపోర్ట్ చేయండి, డ్రాప్ అయితే ఎంబడే డ్రాప్ చేయండి. నెలలో ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు. మీరు అడ్మిట్ ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు, డ్రాప్ ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు. కాకుంటే మనం అందరం అడ్మిట్ చేయడానికే చూద్దాం. మీరు మొదలే చెప్పినట్టు మీరు లయనజాన్ ఆఫీసర్, మీరు పబ్లిక్ నుంచి క్లబ్ కానివ్వండి ఎవ్రీవేర్ మీరు దీన్ని సంధానకర్త. మీరు ఒకరి నుంచి మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెంబర్స్ దగ్గర నుంచి సమాజానికి మరియు డిస్ట్రిక్ట్ కి అందరికీ మీరు సంధానకర్తగా వ్యవహరించాలి. అట్లాగే మీరు కూడా మన డీజీ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జోన్ చైర్మన్ ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా పాల్గొనాలి. పాల్గొనడమే కాకుండా అందులో మన ఉన్న సలహాలు, మీకు నచ్చినవి, మీరు చేసిన కార్యక్రమాలు ఇంకా ఎట్లా చేయాలి, ఎట్లా చేయొచ్చు, మీ బాధలు సాధ్యతలు జోన్ చైర్మన్ ద్వారా మీరు అందరూ గవర్నర్కి దీన్ని చేరవేయాలి. అట్లాగే మీరు ప్రతి సభ్యుని దగ్గర నుంచి ఫీజు కలెక్ట్లో మన ట్రెజరర్ గారికి కూడా సహకారం అందించి వారికి సరి అయిన సలహాలు ఇవ్వాలి. మరి సేవా కార్యక్రమాలు అన్నిట్లో తప్పకుండా పాల్గొని మీటింగ్స్ లో అన్నిట్లా పాల్గొని తారని ఆశిస్తున్నాను. మీరు ఇవన్నీ చేస్తారు కదా ప్రవీణ్? నెక్స్ట్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ ఎం రామరాజు గారు. రామరాజు గారు, మీరు మీ క్లబ్ కి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. మీ ముఖ్యమైన బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్ గారు లేనప్పుడు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కూడా లేనప్పుడు వారి స్థానాన్ని మీరు భర్తీ చేయాల్సి ఉంటుంది. మీటింగ్లోనే కానివ్వండి, సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, వారి ఆప్షన్స్ లో మీరు దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అట్లాగే కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మీకు అప్పచెప్తాడు మన ప్రెసిడెంట్ గారు. వాటిని చూడాలంటే ఆ ఏ బాధ్యతలు అయితే వారి కమిటీకి అప్పగించారో వారు సక్రమంగా నిర్వహిస్తున్నారా, ఆ నిర్వహణలో వారికి ఏమైనా సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు వాటికి గైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్యూచర్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడో మీరు కూడా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అన్ని ఇప్పటి నుంచే మనం ప్రెసిడెంట్ ను వారు చేస్తున్న కార్యక్రమాలను, లీడర్షిప్ ను ఎట్లా చేస్తున్నాడు అని మనం వాటిని గ్రహించాలి. వాటిని గ్రహించి వాటిని మనము చేసుకుంటే మనకు ఫ్యూచర్ లో దానికి తప్పకుండా మనకు సహాయపడుతుంది. అట్లాగే మనము ఇప్పుడే కాకుండా నెక్స్ట్ అయినప్పుడు కూడా ఇప్పుడు చేసిన యాక్టివిటీలో కానివ్వండి, ఇంకేదన్నా కానీ లోటుపాట్లు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంటాయి. కాబట్టి అవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే ఎట్లా రేపు ఫ్యూచర్ అయితే మనం ఎట్లా చేయొచ్చు అనేది చేసుకుంటుంటే మనం అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు దానికి చక్కగా పనికొస్తుందని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తారు కదా. ఓకే రాజు, నెక్స్ట్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కే కిషన్ గారు. కిషన్ గారు, మీరు మీ క్లబ్ కి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంటే GLT చైర్పర్సన్ గా ఉంటారు. GLT చైర్పర్సన్ అంటే లీడర్షిప్ చైర్పర్సన్ అనేది. దాని గురించి ఏంటంటే మనం ఇప్పుడే క్లబ్ లో లీడర్షిప్ వర్క్ షాప్స్ మన మెంబర్స్ కి ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ లో, రీజన్ లో చేసిన కార్యక్రమాలను మీరు అటెండ్ చేసి వాటిని మన క్లబ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి మనము దాన్ని ఎట్లా మనం చేసుకోవచ్చు అనేది. అట్లాగే ప్రెసిడెంట్ లేనప్పుడు మొదట మీకే అవకాశం ఉంటుంది ప్రిజైడ్ చేయడానికి. దాన్ని మీరు ఎట్లా చేసుకుంటాం అనేది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అట్లాగే మీకు కూడా కొన్ని కమిటీస్ సూపర్వైజర్ బాధ్యతలు ఉంటాయి. వాటిని
సక్రమంగా ఏర్పరిచి వాటి నిర్వహణ బాధ్యతను మీరు చక్కగా వాటి ఫంక్షన్ చేయడానికి మీరు దోహదపడాల్సి ఉంటుంది. వారికి సలహాలు సూచనలు మరియు అవసరమైనప్పుడు వాటిలో పాల్గొని మీరు కూడా వారికి సహాయపడాల్సి ఉంటుంది. అట్లాగే మీరు కూడా నెక్స్ట్ సంవత్సరానికి సాధ్యమైనంత వరకు ఏంటంటే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ చాలా క్లబ్లలో ప్రెసిడెంట్గా ఎన్నుకోబడుతుంటాడు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ నెక్స్ట్ ఇయర్ని ఎట్లా చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ చెప్పాం కదా, అదే బాధ్యతలు కూడా మీరు కూడా దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్వైజరీ కమిటీలో మీరు కూడా సభ్యులుగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ సమావేశంలో పాల్గొని ఆ సమావేశంలో పాల్గొనేదా కాకుండా అందులో వాటిని యాక్టివ్గా ఉండి వాటిని మన సలహాలను మీ జోన్ చైర్మన్ ద్వారా గవర్నర్కి అందజేసే దాంట్లో కూడా మీరు ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తారు కదా రాజు? Now I request Lion Ravinder Gaud garu as a club president. రవీందర్ గౌడ్ గారు, మీరు క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. మీ క్లబ్లందరి సభ్యుల సహకారంతో మీరు ఈ క్లబ్ను మంచిగా మీ ఎవరైనా కానీ అంటే రామాయంపేట స్నేహబంధు క్లబ్ అంటే క్లబ్ ఎవరి అధ్యయంలో అంటే క్లబ్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడి సారథ్యంలో ఇట్లా చేశారంటే మంచి చేసినా చెడు చేసినా ఎవరు చేసినా మీకే ముఖ్య పేరు వస్తుంది. మీరు ఏమందంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ మీరు క్లబ్కి. మీరు అన్ని క్లబ్ కార్యక్రమాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మీరు ఉంటారు. మీ సక్సెస్ క్లబ్ సక్సెస్. మీరు సక్సెస్ అయిందంటే క్లబ్ సక్సెస్ అయినట్టు. ఈ మనం ఎవరైనా ఏంటంటే ఏ ఇయర్ అనకుండా ఫలానా రవీందర్ గౌడ్ గారి సంవత్సరంలో మన క్లబ్ చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేసింది అనేది మనకి సమాజంలో కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి మీరు దాన్ని గుర్తుంచుకొని మీరు క్లబ్ అభివృద్ధికి క్లబ్ ఉన్నతికి మీరు పాటుపడాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రతి దానిలో క్లబ్ అన్ని రకాలుగా మీరు కార్యక్రమాలు ఉండాలి. టైం కానివ్వండి, వారికి ఎవరికి ఏ రకంగా అయినా సహకారం కానించండి, అన్ని రకాలుగా మీటింగ్స్ లో కానీ అన్ని విధాలుగా మీరు ఈ ఇయర్ లో మీ చాలా సమయాన్ని మీకు ప్రెసిడెంట్ గా మీరు కాబట్టి మీ క్లబ్ సక్సెస్ అనేదంతా మీ సక్సెస్ తోటి మీ సేవ మీ కార్యక్రమాలతోటే ఉంటుంది. కాబట్టి మీరు చక్కటి సేవా కార్యక్రమాలు చేసి మరి అడ్మినిస్ట్రేషన్ గా మంచి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అట్లాగే మీరు మన క్లబ్ నిర్వహించే అన్ని సమావేశాలకు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అధ్యక్షత వహించడమే కాకుండా మనం అధ్యక్షత వహించడం అనేది కాకుండా దాన్ని ఎట్లా నిర్వహించాలనేది మనకి ఎన్నో మీటింగ్స్ లో చెప్తానే ఉంటారు కదా. వాటిని అన్నిటినీ ఆకలింపు చేసుకొని మనం మంచిగా మీటింగ్స్ నిర్వహించి సేవా కార్యక్రమాలు నిర్వహించి మన మెంబర్స్ ని సమాజంలో మంచి పేరు తీసుకోవాలి ఉంటుంది. అట్లాగే మీరు కమిటీస్ మరి అపాయింట్ చేసి వాటికి డెలిగేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కమిటీస్ ఉంటాయి మన క్లబ్ లో. ఆ కమిటీస్ అన్నిటికీ దానికి ఎవరైతే బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తారో వారిని చూసి వారిని అందరినీ ఎన్నుకొని వారితోని చక్కటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అట్లాగే మీరు కూడా డీజీ అడ్వైజరీ కమిటీలో యాక్టివ్ మెంబర్ గానే ఉంటారు. మన గవర్నర్ జోన్ చైర్మన్ గారు నిర్వహించే ఆ సమావేశానికి 3-4 సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. వాటిని తప్పనిసరిగా హాజరై మీరు మీ అభిప్రాయాలను అక్కడ మీకున్న సాధక బాధకాలను అన్ని మనకు జోన్ చైర్మన్ ద్వారా గవర్నర్ కి మరి ఇంకా సంబంధిత కార్యవర్గులకు తెలిసే విధంగా ఉంటుంది. అట్లాగే మీరు క్లబ్ సభ్యులందరితోటి స్నేహపూర్వకంగా ఉండి మనకి మీటింగ్స్ కానివ్వండి, సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి వారందరినీ మోటివేట్ చేస్తూ సమాజంలో ఏమైతే సేవా కార్యక్రమాలు అవసరం ఉన్నాయి అనేది వాటిని గుర్తించి మనం అనుకున్నవి ఒకసారి మనం ఒక లిస్ట్ చేసుకుంటే మనకు అదే కావాలని లేదు. ఇప్పుడు అనుకోకుండా మనకి కోవిడ్ అనేది వచ్చింది. దానికి ఏ రకంగా మనం సహాయ కార్యక్రమాలు నిర్వహించాము. గత సంవత్సరం కూడా మీ క్లబ్ నుంచి చూసాము.
మనకి రామాయంపేట నుంచి పోయే దగ్గర రోడ్ మీద ఉన్న చాలా మందికి మీరు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆకలి తీర్చడానికి కానీ ఇంకా అన్ని రకాలుగా మీరు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అట్లాగే మనం ఏంటంటే ఇప్పుడు రామాయంపేట స్నేహబంధు అని అన్నప్పుడు అనకుండా ఈ కార్యం అనకుండా మన రవీందర్ గౌడ్ గారి అధ్యక్షుడు ఉన్నప్పుడు మనకు చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనేది ప్రజల్లో మనకు పేరు ఆటోమేటిక్ గా వస్తుంది. సేవందు చేసినా మెంబర్స్ అందరం కలిసి చేసినా మీకే ఉంటుంది. కాబట్టి మీరందరూ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి సభ్యులందరినీ చక్కగా కలిపి వారిని అన్ని రకాలుగా ఉత్తేజపరిచి మీరు మనకి బడ్జెట్ లో కానివ్వండి, కార్యక్రమాల్లో కానివ్వండి, ఇంకా అన్ని రకాలలో సభ్యులందరినీ మరియు సమాజాన్ని కూడా మీరు సహాయం తీసుకొని చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. మీరు అందరూ ఈ సేవా మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తారు కదా. అందరు ఎవరి వారు మనకి వస్తలేరు కాబట్టి ఒక్కొక్కరిని అడగటం లేదు. మీ క్లబ్ ప్రెసిడెంట్ మీకు కాబట్టి మీరందరూ మీ బాధ్యతలను తప్పకుండా నిర్వహిస్తారా? రాజు లేరా? మీరు అన్మ్యూట్ చేసుకోండి, కానీ పక్కన ఇంకా వేరే ఫోన్ ఉంటే కనుక దాన్ని కొంచెం దూరం పంపించండి, రీసౌండ్ వస్తుంది. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. చేస్తాం సార్. పక్కన వేరే ఫోన్ ఉందండి, అదే రీసౌండ్ అవుతుంది, చెప్పాను కదా. ఆ ఫోన్లు వేరే ఉంటే బంద్ చేయమనండి. మీరందరూ హలో ఓకే. మనము ఇప్పుడు రామాయంపేట స్నేహబంధు కార్యవర్గం అందరూ వారిని బాధ్యతలు అందరూ వారు నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. అందరినీ కాంట్రాక్ట్ లోకి రాకపోతున్నారు కదా. మీ అందరూ ఈ రామాయంపేట స్నేహబంధు కార్యవర్గము ఇన్స్టాల్ అయినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ఇంకొందా స్లైడ్? నెక్స్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్. అలాగే గత సంవత్సరం దామోదర్ రావు గారి నాయకత్వంలో చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన రామాయంపేట స్నేహబంధుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు మన దామోదర్ రావు గారు, మీరు మీ గ్యావెల్ను మన కొత్త అధ్యక్షునికి రవీందర్ గౌడ్కు అందించాల్సిందిగా కోరుతున్నాము. ఇదేంటంటే మన గ్యావెల్ అనేది సింబల్ ఆఫ్ లవ్, కాన్ఫిడెన్స్ అండ్ అథారిటీ అనేది మన బాధ్యతలను మార్చుతున్నప్పుడు మనము ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే అది ఒకరి నుంచి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ కొత్త అధ్యక్షునికి అందజేయడం జరుగుతుంది. ఇది సింబల్ ఆఫ్ అథారిటీ అనేది, సింబల్ ఆఫ్ లవ్ అని దీన్ని మనము ప్రతి మీటింగ్ లో వాడుతూ దాని ద్వారా మనందరము మన మీటింగ్స్ ను నిర్వహించుకుంటూ ఉంటాము. అట్లాగే ఈ క్లబ్ లో ఎంజేఎఫ్ గా కూడా జగన్నాథరావు గారు, సత్యనారాయణ గారు, గురువయ్య గారు, వెంకటేశం గారు మరియు కృష్ణమూర్తి గారు వీరందరూ ఎంజేఎఫ్ కూడా ఉన్నారు. మరియు ప్రతి క్లబ్ సభ్యునికి నా యొక్క అభినందనలు. మరి మీరందరూ కలిసి ఇప్పుడు మీరు ఎన్నుకున్న కార్యవర్గానికి మీరందరూ తప్పకుండా వారికి సహాయపడతారని ఆశిస్తున్నాను. మనకి ముఖ్యంగా మనందరం ఉంటే ఇక్కడ దాన్ని ఫిజికల్ గా చూసేది, ఇప్పుడు అందరికీ అవకాశం లేదు. మరి దీని సిస్టమ్ లో కూడా కొంత ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా మీరు సహాయ సహకారాలు అందించి మీ రామాయంపేట స్నేహబంధు క్లబ్ కు మంచి పేరు తీసుకొస్తారని, మీరు ఎన్నుకున్న కార్యవర్గానికి మీ సలహాలు, సూచనలు, మీ సహకారం అందించి మీ క్లబ్ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి లైన్ స్టిక్ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir. Thank you, Assistant Governor Lion Gamparamesh Garu, for installing new office bearers and very good message to our incoming team. ఇప్పుడు లయన్ రవీందర్ గౌడ్ గారిని తన యొక్క
సందేశం ఇవ్వాల్సిందిగా, అంటే ప్రెసిడెంట్ నూతన ఇన్స్టాల్ అయినటువంటి లయన్ రవీందర్ గౌడ్ గారిని యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రవీందర్ గౌడ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, పక్కన ఇంకొక మొబైల్ ని దాంట్లో సౌండ్ కంప్లీట్ గా తగ్గించమని చెప్పండి. అది తగ్గియకపోతే ఇక రీసౌండ్ వస్తుంది. ఓకే మాట్లాడండి, ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. సభకు నమస్కారం. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం, అలాగే నాకు చదువు నేర్పిన గురువులకు పాదాభివందనం. నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న క్లబ్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను టీచర్ గా పనిచేస్తున్నాను. వచ్చే సంవత్సరం రిటైర్మెంట్ ఉంది. గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను. అలాగే నేటి సభలో పాల్గొంటున్న పీడీజీలందరికీ, చీఫ్ గెస్ట్ శ్రీ డాక్టర్ జి బాబురావు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఫిజికల్ గా మేము మొన్నటి వరకు కూడా ఫిజికల్ గా చేసుకుందామనే డిసైడ్ లో ఉన్నాం. కానీ బాబురావు గారు కలుగజేసుకొని హితబోధ చేసి క్లిష్ట పరిస్థితిలో చేసుకోవడం బాగుండదు, కాబట్టి మీరు ఆన్లైన్ లో చేసుకుంటేనే బాగుంటుందన్న హితబోధను వారి మాటలకు గౌరవించి మేము ఆన్లైన్ లో చేసుకోవడానికి మరి ప్రవీణ్ గారికి ఫోన్ చేసి సార్ ఒక ట్రయల్ కూడా ఇప్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి లైన్ సభ్యునికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రోగ్రామ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీ లైన్ గంప రమేష్ గారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఇండక్షన్ ఆఫీసర్ మామిడాల శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే గంధని శ్రీనివాస్, డాక్టర్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ ప్రవీణ్ గారు, అలాగే జిఎల్టీ కోఆర్డినేటర్ లైన్ నాగరాజ్ గారు, డిస్ట్రిక్ట్ జిఎంటీ కోఆర్డినేటర్ లైన్ అమర్నాథరావు గారు, డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్ లైన్ బి నరసింహరాజు గారు, రీజన్ చైర్మన్ బి బంధం ప్రవీణ్ కుమార్ గారు, జోన్ చైర్మన్ వి కైలాసం గారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మి గారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి గారు, వచ్చిన అందరూ గెస్ట్లకి పేరు పేరున ధన్యవాదాలు. ఇక గత సంవత్సరం మా ముగ్గురు టీము దామోదరరావు గారి సమక్షంలో వారి ప్రోద్బలం మేరకు 112 కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను టీచర్ వృత్తికి భంగం కలగకుండా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని 112లో కనీసం 100 కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు బాధ్యతను సక్రమంగా నెరవేర్చానని అనుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా, ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కరోనా విషయంలో మనం ఏం చేస్తామో, ఏ సేవ చేయవలసి వస్తుందో మనం ముందు ప్లాన్ చేసుకునే విధంగా లేదు కాబట్టి. సార్ మీటింగ్ లో ఉన్నా, అర్జెంట్ అంటే మాట్లాడతా, లేకపోతే అయ్యాక కాల్ చేస్తా. సార్ హలో సార్ కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడండి. సార్
ఇప్పుడు కరోనా విషయంలో మనము ఏ కార్యక్రమం చేద్దాం అనేది ముందు ప్లాన్ చేసుకోకుండా ఉన్నది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా పెద్దల సూచనల మేరకు మా క్లబ్ పిల్లర్స్ గంగం కృష్ణమూర్తి గారు, వి సత్యనారాయణ గారు, గురువయ్య గారు, జగన్నాథరావు గారు, దామోదరన్న గారు, వీళ్ళంతా పిల్లర్స్. మేము కేవలము పిల్లర్స్ మీద ఉన్న స్లాబుల మాత్రమే కాబట్టి వాళ్ళ సూచనల మేరకు మంచి మంచి కార్యక్రమాలు చేపడదామని అనుకుంటున్నాం. అలాగే మా బాధ్యతను ప్రెసిడెంట్ గా నా బాధ్యతను కనీసం 90% సక్సెస్ చేస్తానని, విజయవంతం చేస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే అందరి కోఆపరేషన్ తో ప్రతి సభ్యుడు తప్పకుండా సహకరిస్తారు. వారందరి సహకారంతో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని పాస్ట్ ప్రెసిడెంట్ దామోదరరావు గారు ఎక్కువగా హరితహారం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అలాగే హెల్త్ క్యాంపుల్లో ఐ సర్జరీలు మొత్తం ఏదైనా కూడా అన్ని సర్జరీల్లో సహకరిస్తున్నారు. వారి సహకారంతో మా పిల్లర్లైన సత్యనారాయణ గారు, గురువయ్య గారు, జగన్నాథరావు గారు, గంగం కృష్ణమూర్తి గారు, వీరందరి సహకారంతో, సభ్యులందరి సహకారంతో, దీప్ చంద్, సాగర్, గంగారాం గారు, వీరందరి సహకారంతో, శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మాకు ఎల్లవేళలా తోడ్పాటుగా, శ్రీనివాస్ అంటే నేనున్నానని మాకెంతో సహకరిస్తున్న శ్రీనివాస్ గారికి, వారందరి సహకారంతో మేము ముందు కార్యక్రమాలు ఎన్నో చేపట్టడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు చేయడానికి అందరం సమిష్టిగా, అందరం కలిసి సమిష్టిగా అందరి సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు పెద్దలందరికీ, శివరాజు గారికి, బాబురావు సార్ గారికి ముఖ్యంగా, ఎందుకంటే మాకు ఆన్లైన్ లో పెట్టుకోవాలి, మీరు ఎందుకు అంత ఒకరే మీరు ఆ విధంగా చేయడం బాగుండదు అని వారి మాటలు మాకు ఎంతో బాగా పనిచేస్తాయి. వారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రవీందర్ గౌడ్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ లయన్ మామడాల శ్రీనివాస్ గారు, మీరు న్యూ మెంబర్స్ ని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, నమస్తే, వినబడుతుందా? ఇస్ ఇట్ ఆడిబుల్? Yes sir, it's audible sir. Okay. Because of some technical difficulties, I am unable to continue that through my video. So anyhow, ఇప్పుడే ఇన్స్టాల్ అయినటువంటి ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారికి మరి వారి టీంకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రవీందర్ గౌడ్ గారి గురించి నాకు తెలుసు, వాళ్ళు గత సంవత్సరము వారి ప్రెసిడెంట్ గారితో చాలా చక్కగా మమేకమై 100కు పైగా ప్రోగ్రామ్స్ చేసి మరి ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తున్నాను. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహబంధు అంటే సత్యనారాయణ గారు కానివ్వండి, గురువయ్య గారు కానివ్వండి, దామోదర్ గాని అందరూ కూడా చాలా చక్కగా కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు. మరి హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంజిఎఫ్స్ ఇచ్చినటువంటి క్లబ్, మెదక్ జిల్లాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంజిఎఫ్ ఇచ్చినటువంటి క్లబ్ రామాయణపేట స్నేహబంధు. మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కొత్త సభ్యులుగా ఈ రోజు విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారు అలాగే విశ్వేశ్వరరావు గారు, వారిద్దరికి లైనిజం గురించి చెప్పాలని అనుకున్నాను. మరి ఇప్పుడు అలాగా టైం ఎక్కువ పోతుంది కనుక 1 minute లో మాట్లాడి వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాను. మరి లైనిజం అనేటువంటిది 200కు పైగా దేశాల్లో 14 లక్షల మందితో మరి ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైనటువంటి సేవా సంస్థగా ఎదిగింది. ఇంత పెద్ద సేవా సంస్థలో మీరు మెంబర్స్ గా వచ్చినందుకు మీరు అదృష్టవంతులుగా భావిస్తూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రామాయణపేట స్నేహబంధు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు విధిగా పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రామాయణపేట స్నేహబంధు యొక్క కార్యక్రమాల్లో అంటే మంత్లీ జరిగేటువంటి మీటింగ్స్ లో ప్రత్యేకంగా మీరు తప్పకుండా విధిగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్లబ్ మీటింగ్స్ కు అలాగే సర్వీస్ యాక్టివిటీస్ లో విధిగా పార్టిసిపేట్ అవుతూ మరి ప్రతి సంవత్సరం విధిగా మీరు చెల్లించాల్సినటువంటి రుసుము ఏదైతే మీ క్లబ్ డిసైడ్ చేస్తుందో ఆ రుసుము ప్రతి సంవత్సరం చెల్లించాలి. ఒకసారి చెల్లిస్తే సరిపోతుందని కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం రుసుము చెల్లించినప్పుడే మనం లైన్ మెంబర్ గా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతాం. సో అట్లా మీరు మొట్టమొదటిగా మీ
మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ చెల్లించండి, క్లబ్ మీటింగ్స్కు అటెండ్ కండి, అలాగే సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ కండి. సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినప్పుడే దాని సంతృప్తి ఏంటో మీకు తెలుస్తుంది. ఒక్కసారి లైనిజంలో సేవా కార్యక్రమంలో పాల్గొని సంతృప్తి పొందిన ఏ లైన్ మెంబర్ కూడాను వెళ్ళాలని అనుకోడు. మీరు కూడా ఉత్తమమైనటువంటి లైన్ మెంబర్స్గా ఎదిగేటువంటి అవకాశం ఉంది. మరి లయన్స్ క్లబ్ లో ప్రవేశం అనేటువంటిది కేవలం మీరు అప్లికేషన్ పెట్టుకుంటే రాదు. సమాజంలో మీకున్నటువంటి గౌరవాన్ని, మీకున్నటువంటి ప్రతిష్టను, అలాగే మీకున్న లక్షణాలను గమనించి మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తూ లయనిజం మిమ్మల్ని ఆహ్వానింపబడ్డారు. మరి మీరు ఒక చిన్న ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మరి నేను ఆ ప్రమాణాన్ని మీకు చెప్తాను. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ లేచి నిలబడి మీ పేరు చెప్పి ప్రమాణాన్ని నేను అన్న పాటుగా నాతో పాటుగా మీరు కూడా అనండి. మీ పేరు చెప్పండి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ and members of Lions Club of Ramayanpet Snehabandhu, take this solemn obligation to abide by the Constitution, to attend all meetings regularly, and support and further the interest of the club in all its undertaking. I further solemnly declare that I will assist in membership of the club, that I will help the club with all its activities and in other capacities whenever my efforts are needed. And finally, that I will practice the principles of code of ethics and the objects of the Lions Clubs International. అంటే మీరు ఏమని ప్రమాణం చేశారంటే క్లబ్ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటానని, అలాగే మీటింగ్స్ లో చురుగ్గా పాల్గొంటానని, మరి ఒక మంచి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క కోడ్ ఆఫ్ ఎథిక్స్ అలాగే ఆబ్జెక్టివ్స్ కు నేను పాటుపడతానని ప్రమాణం చేశారు. మిమ్మల్ని ఇప్పుడు లయన్ శ్రీనివాస్ గా అలాగే లయన్ విశ్వేశ్వరరావుగా మిమ్మల్ని పిలుస్తారు. మరి మిమ్మల్ని స్పాన్సర్ చేసినటువంటి లయన్స్ మీకు లయన్ పెన్నును బహుకరిస్తారు. ఈ లయన్ పెన్నును మీరు ఎప్పుడూ ధరించవచ్చు, 24/7 ఎప్పుడైనా ధరించవచ్చు. ఎక్కడికి బయటకు వెళ్ళినా ఈ పిన్ పెట్టుకొని వెళ్తే ప్రపంచవ్యాప్తంగా మీరు లయన్ మెంబరు మరి సోదర భావంతో మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి లయన్స్ లో అందరికీ ఈ రకమైనటువంటి అనుభూతి ఉంది. మీరు కూడా నా అనుభూతిని పొందొచ్చు. లయన్ పెన్నును మీటింగ్స్ కి వచ్చినప్పుడు, సర్వీస్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు తప్పకుండా ధరించాల్సిన అవసరం ఉంది. Now I congratulate Lion Srinivas and Lion Vishwesharrao for joining the organization. I wish you all the very best. Now I request the sponsors. The sponsors ఎవరు చెప్తారా? రాజు గారు చెప్తారా? May I know the sponsors? స్పాన్సర్స్ వచ్చేసరికి మన రవీంద్ర గౌడ్ గారు మరియు సత్యనారాయణ గారు. ఓకే, ప్రెసిడెంట్ గారు వి సత్యనారాయణ గారు, మీరిద్దరు కూడా శ్రీనివాస్ గారిని అలాగే విశ్వేశ్వరరావు గారిని స్పాన్సర్ చేశారు. మరి మీరు ఇద్దరు కూడా మంచి లయన్స్, మరి మీరంటే లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట్ స్నేహబంధు అనగానే గుర్తుకొచ్చేటువంటి లయన్స్. అలాగే మీరు ఇద్దరిని లయనిజంలో తీసుకురావడంతోనే మన పని అయిపోలేదు. ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళని విధిగా లయన్స్ క్లబ్ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చూస్తూ, మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవుతారుగా చూస్తూ వారిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మంచి లయన్స్ గా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు నేను చెప్పేటువంటి స్పాన్సరర్స్ ప్లెడ్జ్ ని మీరు కూడా తీసుకుంటారా? మీరు మీ స్థానాల్లో లేచి నిలబడి నేను చెప్పిన దాన్ని మీరు రిపీట్ చేయండి. మీ పేరు చెప్పండి. హ్యావింగ్ స్పాన్సర్డ్, ఎవరినైతే స్పాన్సర్ చేస్తారో వారి పేరు చెప్పండి. యాజ్ అ మెంబర్ ఆఫ్ ది లయన్స్ క్లబ్. ఓకే, ఓకే చెప్పండి. ఓకే చెప్పండి. ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారంటాను. వాళ్ళ పేర్లు చెప్పండి. రాజు గారు, మీరు రవీందర్ గౌడ్ గారు అని రాజు గారు మీరు పేర్లు చెప్పండి. 4 పేర్లు. డి కృష్ణ గారు, ఎస్ సుధాకర్ గారు, జి ప్రశాంత్ గారు, సాయి కిషోర్ గారు. సాయి కృష్ణ గారు, మీకు కూడా అభినందనలు. ఇందాక మీకు చెప్పినటువంటి విధులన్నీ కూడా యాజ్ అ మెంబర్ గా మీకు కూడా వర్తిస్తాయి. మీరు కూడాను మరి మీ ప్రెసిడెంట్ మెంబర్స్ యొక్క సమక్షంలో మీరు లయనిజంలో జాయిన్ అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి స్పాన్సరర్స్ నేను చెప్పేటువంటి ప్లెడ్జ్ ను మీరు అనండి. మీ పేరు చెప్పండి. హ్యావింగ్ స్పాన్సర్డ్, మీ ఏ మెంబర్ని అయితే స్పాన్సర్ చేశారో వాళ్ళ పేర్లు చెప్పండి. యాజ్ అ మెంబర్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ Ramayanpet Snehabandhu, do hereby pledge myself to see that he is properly indoctrinated
in all the activities and functions of the clubs and Lionism. I further pledge myself to the best of my ability to see that he attends all club functions and that he becomes a good lion. మీరు ఏమని ప్రతిజ్ఞ చేశారంటే రామాయణపేట స్నేహబంధులోనికి కొత్త సభ్యులను నేను తీసుకొచ్చాం, మరి వారిని అన్ని సేవా కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామని, మరి వాళ్ళ ఒక మంచి లైన్ గా ఎదగడానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని మీరు ప్లెడ్జ్ చేశారు. మరి ఇప్పుడు ఈ రోజు 6 కొత్త సభ్యులు వచ్చినందుకు రామాయణపేట స్నేహబంధు ఎంతో బలోపేతమైంది. వారి ఆలోచనలు, వారి శక్తిని ఉపయోగించుకొని రామాయణపేట స్నేహబంధు ఇంకా ముందుకు ఎదగాలని, మరి మెదక్ జిల్లాలో, పాత ఎల్స్వైర్ మెదక్ జిల్లాలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ నా పక్షాన, మరి లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట స్ఫూర్తి పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యనారాయణ గారికి, అలాగే రవీందర్ గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి రవీందర్ గౌడ్ గారు 4 రోజుల క్రితమే నన్ను అడిగారు, మరి ఇట్లా అన్న మేము ఫిజికల్ గా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా రాగలుగుతారా అన్నప్పుడు, మరి కోవిడ్ దృష్ట్యా మరి ఫిజికల్ గా రావడం కాదు, ఆన్లైన్ లో చేసుకోమని మీకు అడ్వైస్ చేయడం జరిగింది. మరి వారు అట్లా పాటించినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Lion Mavadala Srinivas sir, for taking induction ceremony. I request now our past district governor and district advisor, Lion Opul Reddy garu, to give your message, sir. Raju, Opul Reddy garu, he could not join due to the issue with the internet. He conveyed his best wishes, so maybe you can continue with the next. Okay, thank you. Now I request our past district governor, Lion KV Sunita Anand garni, to give your valuable message, madam. వినిపిస్తుందా? వినిపిస్తుందా? మెసేజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ రవీందర్ గౌడ్ గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టలేషన్ లైన్ డాక్టర్ జి బాబురావు గారు, అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద వర్చువల్ డైస్, మై లైన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఇన్స్టాల్ అయిన రవీందర్ గౌడ్ గారికి, వారి టీంకి నా శుభాకాంక్షలు. పోయిన సంవత్సరము దామోదర్ రావు గారు, వారి టీం చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మంచి LCIO 6 MJFs ఇచ్చారు వాళ్ళ క్లబ్ నుంచి. అది నా టైంలో, జనార్దన్ రెడ్డి గారి టైంలో జరిగింది. నా టైంలో వాళ్ళకి కన్ఫర్మ్ అయింది MJF. చాలా సంతోషంగా ఉంది. అసలు వర్చువల్ మీటింగే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడికి పోలేము. ఇప్పుడు ఇక్కడ కూడా మీ అందరిని చూడడం ఒక సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత లైన్ మిత్రులను చూడగలుగుతున్నాను నేను వర్చువల్ మీటింగ్ లో. చాలా సంతోషం. ఈరోజు బాధ్యతలు తీసుకున్న రవీందర్ గౌడ్ గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తన యాక్సెప్టెన్స్ స్పీచ్ లో అన్ని చెప్పారు. ఈ కోవిడ్ సందర్భంగా మనము అసలు ఏవి ప్లాన్ చేయలేము, ఏది అవసరమైతే చేయాల్సి వస్తుంది, అంతకంటే మనకు మార్గం కూడా లేదు. మీ అందరిని చూడడం చాలా సంతోషం. ఈ శుభ సందర్భంలో నేను నా తరఫున, పాస్ట్ గవర్నర్ ఆనంద్ గారి తరఫున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సౌత్ తరఫున మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Thank you, Lion Sunita Anand garu, for giving your valuable message. Now I request our second vice governor elect, Lion Gandhani Srinivas garu, to give valuable message. Good afternoon అండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ రవీందర్ గౌడ్ గారు, చీఫ్ గెస్ట్ లైన్ బాబురావు గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్ లైన్ గంపా రమేష్ గారు, ఇండక్షన్ ఆఫీసర్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారు, పార్క్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ సునీత ఆనంద్ గారు, మిగతా లైన్ పెద్దలందరికీ, అట్లాగే రామాయంపేట స్నేహబంధు లైన్ మిత్రులందరికీ నమస్తే. ఈనాటి స్నేహబంధు
ఇన్స్టలేషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మీకు అందరికీ అభినందనలు. లాస్ట్ ఇయర్ దామోదరరావు గారి నాయకత్వంలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి అభినందనలు, అట్లాగే కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, కొత్తగా ఎన్నికైన మన రవీందర్ గౌడ్ ఐరణి గారికి, వారి సభ్యులు, వారి టీంకి అందరికీ శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ దామోదరరావు గారు ఎలా అయితే కార్యక్రమాలు చేశారో దానికి ధీటుగా ఇప్పుడు కోవిడ్ సందర్భంగా కొంత ఇబ్బందులు ఉన్నా కానీ ప్రయారిటీస్ మార్చుకొని కొంత సేఫ్టీ మెజర్స్ కూడా పాటిస్తూ వీలైనన్ని అవకాశం ఉన్నన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని రవీందర్ గారిని కోరుకుంటూ, మీ అందరికీ బెస్ట్ విషెస్ ఆన్ మై పర్సనల్ బిహాఫ్ అండ్ ఆల్సో ఆన్ మై home club, Lions Club of Hyderabad Pranahita, and also on behalf of our district 320D under the leadership of Lion Puriraj Garu and seconded by Lion Ramkrishna Reddy Garu. I wish you all good luck and best wishes. Thank you one and all. Thank you for the opportunity. Thank you, sir. Thank you for giving your valuable message. Now I request Lion Dr. Ramkrishna Reddy Garu to give your message, sir. Raju, Obul Reddy garu unnaru. Maybe you can take. Sir. Okay, sir. Ramkrishna Reddy garu konte mundu mana Obul Reddy garu giving his message. Okay, sir. Okay na? Yeah, yes, sir. Okay na? Okay, sir. Teeskondi. Okay. Presiding officer Lion Ravindra Gaud garu, chief guest of this evening afternoon, I think. Lion Dr. Babu Rao garu, installation officer Gampa Ramesh garu, induction officer Mamidala Srinivas garu, vice governors Ramkrishna Reddy and Srinivas garu, మరి మా సిస్టరు సునీత ఆనంద్ గారికి, మిగతా పెద్దలకు, పాల్గొన్న సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రామాయపేట స్నేహబంధు అంటే నాకు తొట్టతొలిత పరిచయమైనటువంటి వ్యక్తి సత్యనారాయణ. మరి ఆయన ఆ పరిచయం అయినప్పటి నుంచి చాలా బలపడింది మా పరిచయము. మరి నా గవర్నర్షిప్లో ఆయన ఆర్సీగా చేశాడు, ఎక్సలెంట్ ఆర్సీగా కూడా చేశాడు, ఒక క్లబ్ ఎక్స్టెన్షన్ చేశాడు, ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళ రీజన్లో చేయడం జరిగింది. మరి తర్వాత గురవయ్య గారు నేను క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు ఆయన ఎక్కడో హైదరాబాద్కు పోతూ బస్సు ఎక్కినాడు. నేను వచ్చినాడని తెలిసి బస్సు దిగి అది క్యాన్సిల్ చేసుకొని నన్ను వచ్చి ఇంటికి తీసుకెళ్ళి మరి నాకు ఆనర్ చేసి, అంత మంచి వ్యక్తి గురవయ్య గారు. జగన్నాథరావు గారు ఆయన నా క్యాన్వాస్ అమ్మడి 3-4 రోజులు తిరిగాడు. తర్వాతనేమో ఆయన ఆశ్రమానికి తీసుకుపోయాడు. మరి అదంతా ఆయన యాక్టివిటీ చూపించాడు. ఆయన మంచి సేవాభావం గల వ్యక్తి. మరి దామోదరరావు గారు, శ్రీనివాసరావు గారు కూడా ఈ క్లబ్కు ఎంతో సహాయపడుతున్నటువంటి వ్యక్తులు. మరి కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన మెంబర్స్ కంతా నా ఆహ్వానం పలుకుతూ, మరి నా తరపున మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ తరపున ది అవుట్ గోయింగ్ టీమ్ దామోదరరావు గారికి, రవీందర్ గౌడ్ గారికి, దీప్ చంద్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇన్కమింగ్ టీంకు రవీందర్ గౌడ్ గారికి, దీప్ చంద్ గారికి, సాగర్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఐ విష్ దెమ్ ఆల్ ది సక్సెస్ ఇన్ దేర్ ఎండోవర్. మరి నన్ను ఈ పార్టిసిపేషన్ కు ఇన్వైట్ చేసినటువంటి సత్యనారాయణ గారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై లయనిజం. Thank you, Obul Reddy sir, for giving valuable message. Now I request our first Vice Governor elect Lion Dr. T. Ramkrishna Reddy Garni to give your valuable message, sir. Good afternoon. Lions Club of Ramayapet Snehabandhu installation ceremony presiding officer Lion Ravindra Gaud garu, నేటి ముఖ్య అతిథి LCF area leader, past multiple chairperson and a district advisor, backbone of our district 320D, and today's installation officer Lion Gampa Ramesh garu, induction officer Mamidala Srinivas garu,
VDG2 Gandani Srinivas garu, past district governor line Sunita Anand garu, mana district advisor, very senior past district governor Gauranilu Opulreddy garu, and GATS team, GST, GLT, JMT, Amarnath Rao garu, line Nagaraj garu, Narsimharaj garu, and district cabinet secretary Maris Praveen garu, region chairperson Praveen Kumar garu, zone chairperson, and other dignitaries and line friends of this club. Especially I have a good attachment with the association with the Ramayanpet Lions Club of Ramayanpet Sneha Bandhu. Here we have Satyanarayan Raj garu. Satyanarayan Raj is a very senior and very dynamic and really very friendly senior lion. He is very supportive to all the club members and very friendly with the district. Really, I thank him for extending his invitation and making me to join you, as well as my co-region person, past co-region person Jagannath Rao garu kuda enno కార్యక్రమాలు చేస్తూ మీ ముఖ్యంగా రామాయపేట స్నేహబంధు క్లబ్ కి ఎన్నో విధాల సపోర్ట్ చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారంటే అతన్ని కూడా అభినందిస్తున్నాను. స్పెషల్లీ దిస్ అవుట్ గోయింగ్ టీమ్ 2020 and 21 నూతన కార్యవర్గానికి రవీంద్ర గౌడ్ ఆయన అధ్యక్షతన దీప్ చంద్ మన సెక్రటరీ గారు, సాగర్ ట్రెజరర్ గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా 2019 and 20 అవుట్ గోయింగ్ టీమ్ దామోదర్ రావు అండ్ రవీంద్ర గౌడ్ అండ్ వీరి దీప్ చంద్ వీరు ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు, మంచి గుర్తింపు తెచ్చిన ఈ క్లబ్ మరొకసారి వీరికి అభినందనలు. So let me congratulate all these people. Especially I request all the club officers, president, secretary, treasurers, and I congratulate the just now the newly inducted members to this club. మీరందరూ కూడా ఎంతో పట్టుదలతో అందరితో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ క్లబ్ కు ఒక మంచి గుర్తింపు తెస్తారని, అదేవిధంగా మన గవర్నర్ సెట్ చేసిన గోల్స్ లయన్ సూర్యరాజు గారికి వారి సెట్ చేసిన గోల్స్ మనం అందరం కూడా మనం వాటిని అచీవ్ చేస్తామని చెప్పుతూ, నాకు మా తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ మై హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధు, I extend warm felicitation to the newly installed club members and all the members, fine members of the Ramayanpet Sneha Bandhu, and all the people, senior members who are sharing the support of particular this club. We really we are thankful to them. From on especially our DG team will support. We are supporting you in all occasions. You are at any time you can involve us in all your programs. Let us wish you all the best. Thank you for giving me this opportunity. Wishing you all the best. Thank you once Thank you, Lion Dr. Ramakrishna Reddy garu, for giving a valuable message. Now I request our chief guest, Lion Dr. D. Babu Rao garu. He is our LCF area leader and district advisor, and also is a recipient of highest award, that is Ambassador of Goodwill. కొన్ని సంవత్సరాలుగా నాట్ ఓన్లీ మన డిస్ట్రిక్ట్ కాకుండా మన మల్టిపుల్ 316 కి 320 కి చాలా ప్రాజెక్ట్స్ కి దాదాపు 1 కోటి పైగా డొనేషన్స్ ఇస్తూ, అదే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి క్లబ్ ని తోడ్పడుతూ, అంటే ఎన్నో రకాల డొనేషన్స్ తో పాటు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి మన బ్యాక్ బోన్ మన నాట్ ఓన్లీ మన డిస్ట్రిక్ట్ కి, మన మల్టిపుల్ కూడా బ్యాక్ బోన్. మరి ఒక విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం జూలైలో వచ్చేసరికి మన హంగర్ రిలీఫ్ అనేసరికి మనకు ఒక సిగ్నేచర్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీకి బాబురావు గారు ఒక ఆదర్శంగా, తన పుట్టినరోజు జూలై 30th రోజు మనం చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం. పర్టికులర్ గా హంగర్ రిలీఫ్ కి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంటారు. మన క్లబ్స్, మన డిస్ట్రిక్ట్ లోనే క్లబ్స్ కాకుండా ఇతర డిస్ట్రిక్ట్స్, మన 320 మల్టిపుల్ లో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మోటివేట్ చేస్తుంటారు. సో ఐ ఇంట్రడ్యూస్ అవర్ టుడేస్ చీఫ్ గెస్ట్, అవర్ ఏరియా లీడర్ LCF లయన్ డాక్టర్ జి బాబురావు గారు. మీరు సార్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
సభాధ్యక్షులు ప్రెసిడెంట్ లైన్ రవీంద్ర గౌడ్ గారు, ఈరోజు ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గంపా రమేష్ గారు, ఇండక్షన్ ఆఫీసర్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జిఎస్సి మల్టిపుల్ కోఆర్డినేటర్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ లైన్ రామకృష్ణారెడ్డి గారు, సెకండ్ వైస్ గవర్నర్ శ్రీనివాస్ గారు, క్యాబినెట్ సెక్రటరీ లైన్ ప్రవీణ్ గారు, జిఎస్టి కోఆర్డినేటర్ లైన్ నరసింహరాజు గారు, రీజన్ చైర్మన్ ప్రవీణ్ గారు, జోన్ చైర్మన్ కైలాస్ గారు, ఇక్కడికి వచ్చిన లైన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 9 సంవత్సరాల నుంచి మరి రామాయంపేట స్నేహబంధువు మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చక్కగా మన డిస్టిక్ లోనే ఒక మంచి క్లబ్గా తెచ్చుకున్నందుకు మరి సభావేదికంగా మరి ఆ క్లబ్ ప్రతి ఒక్క సభ్యుడిని కూడా అభినందిస్తున్నాను. 2019, 2020లో లైన్ దామోదరరావు గారి నాయకత్వంలో మరి రవీంద్ర గౌడ్ గారు సెక్రటరీ, దీప్ చంద్ గారు ట్రెజరర్ గా మరి ఒక 118 ప్రోగ్రాంలు చేయటం, మరి చక్కగా మరి వాళ్ళ క్లబ్ని 2019, 2020లో ఆ ముగ్గురు కార్యవర్గము మిగతా సభ్యులతో కలిసి మరి 2009, 2020లో సేవా కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ, మరి లైనిజం అంటే స్నేహం, సేవ. ఇవాళ మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే మనందరూ స్నేహం. మరి ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చిన నరసింహరాజు గారు, మెదక్కు ఉండ గంపా రమేష్ గారు, మామిడాల శ్రీనివాస్ గారు, ఇక్కడ అందరం కలిసి కూర్చుని ఇక్కడ మరి ఇవాళ కలుస్తున్నామంటే మన స్నేహం ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి. సేవ మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమం మన ఫ్రెండ్స్ లోనో, స్నేహితుల్లో, చుట్టాల్లోనో, మన నైబర్స్కో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మనకు సాధ్యమైనంత వరకు సేవ చేసే ఉంటాం మనం. అట్లా కాకుండా సంయుక్తంగా అందరము కలిసి ఒక వేదిక ఏర్పరచుకుని ఆ వేదికే ఈ లయన్స్ క్లబ్ వేదిక ద్వారా స్నేహము, సేవ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. మరి ఈ దాంట్లో సత్యనారాయణ గారు, జగన్నాథరావు గారు, గురవయ్య గారు, దామోదరరావు గారు, కృష్ణమూర్తి గారు, వెంకటేష్ గారు, మరి వీళ్ళంతా సీనియర్ మెంబర్లు. మరి క్లబ్ని 9 సంవత్సరాల నుంచి నడిపించుకోవడంలో వీళ్ళు ఎంతో పాత్ర వహించారు. అట్లాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి మరి లైన్ జనార్దన్ రెడ్డి గారి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉండగా ఈ 6 MGFలు ఇవ్వటం. అట్లాగే మరి మనందరం కలిసి సేవ చేస్తున్నాము. మరి ఇప్పుడు ఈ సంవత్సరం రవీంద్ర గౌడ్ గారి నాయకత్వంలో మరి ఇప్పుడు కోవిడ్, మరి రవీంద్ర గౌడ్ గారు మరి అన్న మా ఇన్స్టలేషన్ రండి అని చెప్తే నేను ఫిజికల్ గా రాలేను రవీంద్ర గౌడ్, మీరు చేసుకోండి అంటే ఆయన నాకు కొంత తక్కువ పరిచయం. ఈ లోపల గురవయ్య గారిని ఫోన్ చేయమని చెప్పాను. గురవయ్య గారు చేసే లోపల నేనే గురవయ్య గారికి చేశా. ఏంటి గురవయ్య గారు ఇది ఏంటి, ఇక్కడ పరిస్థితులు బాగుండలేదు, మన అందరం కలిసి ఒకసారి కనుక కలిసి ఉంటే ఏదన్నా ప్రాబ్లం అయిన కాడి నుంచి ఇబ్బంది అవుతుందని. మరి గురవయ్య గారు మన కుర్రోళ్ళు కదా, కొద్దిగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏముందంటే మరి నేను రవీంద్ర గౌడ్ గారికి ఫోన్ చేసి మరి ఫ్యూచర్ లో మీరు చాట్ నైట్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మరి ఈ సంవత్సరం ఇప్పుడు పరిస్థితులు బాగుండలేదు కాబట్టి ఆన్లైన్ లో చేసుకోండి అనేది చెప్పి మరి సత్యనారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు మరి నా సైక్షన్ కి రెస్పెక్ట్ ఇచ్చి మరి ఇవాళ శుభ్రంగా జరుగుతుంది. మనం ఎవరింట్లో వాళ్ళు భోజనం చేస్తున్నాము అనేది తప్పితే చక్కగా అంతా కూడా మనం అక్కడ ఫిజికల్ గా కూర్చుంటే ఎలా అవుతుందో అట్లాగే అవుతుంది. మరి ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే టెక్నాలజీ మనలో పెరిగింది. ఈ విధంగా మరి ఈ రోజు ఆన్లైన్ లో చేసుకోవడానికి అభినందిస్తూ మరి రవీంద్ర గౌడ్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం చాలా పనులు చేయాలా. మరి కిందసారి 110, 112 దామోదర్ గారి నాయకత్వంలో ఈ రవీంద్ర గౌడ్ గారు సెక్రటరీ చేశారు. మరి మీరు అందరూ దాదాపు 30-35 మంది లైన్స్ ఉన్నారు. ఇవాళ కొత్తగా చేరిన మన లైనిజంలోకి వచ్చిన 6 లైన్ మెంబర్లకు కూడా మరి నేను పర్సనల్ గా నేను చక్కటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇమీడియట్లీ 6 రిపోర్ట్ చేసేసేయండి. వాళ్ళు దగ్గర ఫీజు కలెక్ట్ చేసి 6 ఇమీడియట్లీగా రిపోర్ట్ చేసేయండి. ముందు ఈ రవీంద్ర గౌడ్ గారి మరి ఈ సంవత్సరం ఎలా చేయాలా, మన అందరం మన దగ్గర మెంబర్స్ ఉన్నారు, అందరూ ఫీజులు ఇస్తున్నారు. ఆ ఫీజులు ఆల్రెడీ మనము డిస్ట్రిక్ట్ డ్యూసో, ఇంటర్నేషనల్ డ్యూసో కట్టేస్తాం. తర్వాత ఇంకా ఫండ్స్ కావాలా. మరి రవీంద్ర గౌడ్ గారు ఒకరో, సత్యనారాయణ గారు ఒకరో, జగన్నాథరావు గారు ఒకరో కాకుండా అందరం కలిసి షేర్ చేసుకోవాలా. నేను చెప్తా ఉంటా, మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా సార్లు చెప్పా. మరి బర్త్డేస్, మరి ఏదైనా మ్యారేజ్ డేస్,
లేకపోతే మీ ఇళ్లలో ఏమైనా ఫంక్షన్స్ ఇవి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మినిమం మనవడదో మనవరాలదో వాళ్ళదో బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డేకి ఖర్చు పెట్టే దాంట్లో జనరల్ గా మనం ఏం చేస్తాము, మనలాంటి మన నైబర్స్ ని మన చుట్టాల్లోనే కేకేస్తాం. వాళ్ళందరికీ అన్ని రకాలుగా మరి భోజనం చేయడానికి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు హాయిగా బట్టలు వేసుకోవడానికి సదుపాయాలు ఉంటాయి. ఆ సదుపాయాలు లేని వాళ్ళు ఉండరు మీ చుట్టుపక్కల, ఎక్కడో దూరవక్కర్లా, రామాయంపేట చుట్టుపక్కల ఏదైతే నీడీ అవసరమో ఆ నీడీతో మరి మీ క్లబ్ సభ్యులు అందరూ కలిసి అవకాశం ఉన్నంత వరకు పర్సనల్ ఖర్చు తగ్గించుకుని ఫంక్షన్ ఖర్చు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేయగలిగినంత వరకు 5,000 అంటే 5,000, 10,000 అంటే 10,000, ఒకళ్ళే రోజునుంటే ఇద్దరికి మరి అక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ అనాథాశ్రయాలు కానీ హంగర్ రిలీఫ్ ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది భోజనం లేకుండా చనిపోయే పరిస్థితి ఉంది. అట్లాంటిది మనకి చేత అయినంత వరకు మనం తింటూ మనకేమి ఒక మన ఇంట్లో ఫంక్షన్ రోజున ఒక 5,000, 10,000 ఇస్తే మనకి నష్టం లేదు. కాబట్టి ఆ విధంగా చేయగలిగితే దాదాపు 25-30 ప్రోగ్రాంలు తలా ఒక ప్రోగ్రాం చేయగలిగారంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. రవీంద్ర గౌడ్ గారి నాయకత్వంలో చేయాలని చెప్తూ మరి లయన్స్ క్లబ్స్ వచ్చి ఇందాక రమేష్ గారు కానీ మన మామిడాల శ్రీనివాస్ గారు కానీ చెప్పారు 103 సంవత్సరాలు అయింది ఇది వచ్చి. అట్లాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వచ్చి 52 సంవత్సరాలు అయింది. మరి గత 50 సంవత్సరాల్లో ఒక 7,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేనున్నాను అని ముందుకు వస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 జిల్లాలు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉండే 7 జిల్లాలు, 13 జిల్లాలు గ్రాంట్ ఈ కోవిడ్ సందర్భంగా అప్లై చేస్తే ఒక్కొక్క జిల్లాకి $10,000 వచ్చింది. మన జిల్లాకు కూడా $10,000 వచ్చింది. ఆ $10,000 క్యాష్ రూపంలో 7,50,000 అయితే నేను, సూర్యరాజు గారు, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన వీరేసింగ్ గారు ఇంకొక 2,50,000 వేసి 10 లక్షలు పెట్టి ఒక ఫ్రిడ్జ్ కొని మన గాంధీ హాస్పిటల్కి ఇచ్చాం. మరి ఈ 7.5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ గ్రాంట్ రావడం వల్ల ఇంకా మనం కొంత వేసుకుని 10 లక్షలు ఇచ్చామంటే వాళ్ళ గాంధీ హాస్పిటల్కి కోవిడ్ ఉన్న టైంలో ఎంత ఉపయోగపడుతుంది. అట్లాగే మిగతా జిల్లాలలో కూడా హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న 3 జిల్లాలు కూడా గాంధీ హాస్పిటల్కి కిట్స్ అని ఏ రూపంలో ఇచ్చింది. అట్లాగే నల్గొండ జిల్లాలో ఉండడానికి, వరంగల్ జిల్లాలో ఉండడానికి ఆ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చింది. ఇది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇమ్మీడియట్లీగా మనం అప్లికేషన్ పెట్టంగా ఒక రోజు నేను నాగరాజు గారు మాట్లాడి అందరి గవర్నర్స్ తో మాట్లాడి మీరు అప్లికేషన్ అప్లై చేయండి అని చెప్పి అది ఫాలో అప్ చేస్తే మనకి ఫాలో అప్ చేసిన 10 రోజుల లోపల ఇమ్మీడియట్లీ గ్రాంట్ వచ్చింది. అట్లాగే మన లయన్స్ క్లబ్ బోధన్ క్లబ్ కి దాదాపు $1,00,000 వచ్చింది. హైదరాబాద్ లో అనేక ఇంటికి వచ్చినాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ తెచ్చుకోగలిగాం అక్కడి నుంచి. మరి ఇప్పుడైనా సరే ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నామ్స్ ఉన్నాయి. మనం పర్మనెంట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి ఎవరైనా సరే మీ క్లబ్ అవ్వచ్చు, మన క్లబ్లు ఏదైనా అవ్వచ్చు, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నది ఉంటే అక్కడి నుంచి గ్రాంట్ వస్తుంది. కానీ ఆ గ్రాంట్ అనేది మనం తెచ్చుకోవాలంటే బాబురావు గారు లేకపోతే గవర్నర్ సూర్యరాజు గారు చెప్తే ఇమీడియట్లీగా రాదు. దాని నామ్స్ మనం చేసేది ఏం చేస్తున్నాము, ఒక డయాబెటిక్స్ కి సంబంధించింది ఒక మెషిన్స్ తీసుకొచ్చి అక్కడ 10 మందికి డయాబెటిక్స్ చేస్తున్నాము. దీన్ని వాల్యూ ఒక 20,000, 30,000 ఉంది. లేకపోతే అట్లాంటి దాన్ని మనం చేస్తూ ఇదిగో మేము చేస్తున్నామని చెప్పి రిపోర్ట్స్ డిస్ట్రిక్ట్ కి ఇంటర్నేషనల్ కనుక రిపోర్ట్స్ పంపితే తర్వాత మరి ఇంకా మేము దీన్ని ఎక్స్టెన్షన్ చేయదలుచుకున్నాము. లేకపోతే ఇది మనకి టెంపరీ ఒక అద్దె దాంట్లో ఉంది, ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని తెలుసుకున్నాము. లేకపోతే మేము ఈ చేయడానికి ఇంకా మిషనరీ కావాలా, మాకు ఇంత గ్రాంట్ కావాలని చెప్పి మనం చేసే పని విధానాన్ని ఏదైతే చేస్తున్నామో దాన్ని ప్రోగ్రామ్ పంపిస్తూ అని చెప్తే అప్పుడు రికమెండ్ చేయడానికి కానీ ఆ నామ్స్ ప్రకారం కానీ ఖచ్చితంగా వస్తుంది. మరి మీ క్లబ్ కానీ మనం ఏ క్లబ్ అయినా సరే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రవీంద్ర గౌడ్ గారు నేను మీకు పర్సనల్ గా చెప్తున్నాను, మరి ఈ 6 సత్యనారాయణ గారు, జగన్నాథరావు గారు, గురవయ్య గారు, దామోదరరావు గారు, కృష్ణమూర్తి గారు, నేను అనుకుంటా వెంకటేశం గారు కూడా ఇచ్చారు, ఒక 6 ఇచ్చారు. మరి మీరందరూ మోటివేషన్ చేసి మరి ఈ సంవత్సరం కూడా మరి మీ క్లబ్ లో ఆల్రెడీ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే అవగాహన ఉండబట్టే మీరు 6 కూడా మరి MGF ఇవ్వగలిగారు. మీరు మీ నాయకత్వంలో చెప్పి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇది మరి ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు ఉండో నేను ఉండాలని వస్తుంది.
ఎక్కడ పర్మనెంట్ ప్రాజెక్ట్ కావాలన్నా నేను ఉండాలని వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది ఈ 3 సంవత్సరాల నుంచి. మరి $1000 ఇస్తే MGF, మరి $1000 ఒక్కసారి ఇవ్వలేకపోతే $200 కాడికి 5 సంవత్సరాలు $200 $1000 ఇచ్చినా MGF అవ్వచ్చు. అవి కూడా ఇవ్వలేని వాళ్ళు మన ఫీజుతో పాటు ఒక $50 $100 కట్టామంటే మరి ప్రతి 2 నిమిషాలకి మన ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్నపిల్లడు క్యాన్సర్తో చచ్చిపోతున్నాడు. క్యాన్సర్, డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మన నరసింహరాజు గారు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఫుల్ గా మన డిస్ట్రిక్ట్ లో ఆర్గనైజింగ్ చేశారు. మరి వ్యాక్సిన్ లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. మనం ఇచ్చే దాంట్లో కొంత $50 ఇచ్చినా వ్యాక్సిన్ కైనా ఉపయోగపడుతుంది, ఒక క్యాన్సర్ పిల్లోడికైనా ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రవీంద్ర గౌడ్ గారు మీ నాయకత్వంలో మరి ఇంకా ఈ సంవత్సరం మినిమం 2-3 MGFలు మీ క్లబ్ నుంచి వచ్చేటట్టు చేయటం కానీ, మరి లేకపోయినా ప్రతి మెంబర్ని ఫీజుతో పాటు ఎంతో కొంత మనం కలెక్ట్ చేస్తే బాగుంటుంది. మరి ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవుతుంది అనేది, మరి మన లైన్స్ కాకుండా నాన్ లైన్స్ దగ్గర కూడా వెళ్ళి ఇది చేయొచ్చు. మనం $1000 ఇస్తే మరి లైన్ రవీంద్ర గౌడ్ MGF అని పెట్టుకోవచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ టీచర్లో కానీ ఎవరైనా మరి వాళ్ళ దానగుణం ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇట్లా ఇస్తే మంచి క్లాజు. ఆ ఇచ్చే డబ్బులు ఆ $1000 కూడా మనం 4-5 ఉన్నాయి. మనం బ్లైండ్ పీపుల్ కావాలంటే బ్లైండ్ పీపుల్కి, లేకపోతే అనాథులకు కావాలంటే అనాథులకి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్ డయాలసిస్ కావాలంటే డయాలసిస్, మనం దేనికి యూజ్ చేయమని చెప్తే దానికే యూజ్ చేస్తారు కూడా దాన్ని. మరి ఈ విధంగా మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బలోపేతం చేయడానికి రవీంద్ర గౌడ్ నాయకత్వంలో మరి దీన్ని ఇంకా ఎక్కువ చేయాలని చెప్తూ, అట్లాగే మెంబర్షిప్ ఎంతమంది మెంబర్స్ పెరిగితే అంత క్లబ్ స్ట్రెంత్ పెరుగుతుంది, అంత ఎక్కువ పనులు చేయడానికి వీలుంటది. ఆల్రెడీ మరి ఈరోజు 6 మెంబర్లు చేసినందుకు మరి మిమ్మల్ని అభినందిస్తూ, మరి 6 మెంబర్లను కూడా ఇమ్మీడియట్లీగా మరి మిగతా మెంబర్లు కూడా ఫీజు కలెక్షన్ చేసి మనకి ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ ఒకటి ఉంది మనకి. మన తుఫాన్లో ఒక అయిందని పోతే కింద సంవత్సరం 10 లక్షలు వచ్చింది. ఎవడం కూడా మరి అది ఉంది కదా అని చనిపోవాలి అన్నంత కోరిక మనం కోరుకోవాల్సి అక్కడ. ఏదైనా మరి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కవర్ అవ్వాలంటే మరి ఆగస్టు 15 లోపల మనం కట్టిన వాళ్ళకే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అందుకని మీరందరూ మరి ఫీజులు ఇమీడియట్లీగా ఆగస్టు 15 లోపల డిస్ట్రిక్ట్ ఫీజు ఇంటర్నేషనల్ ఫీజుతో సహా ఏదైనా ఇంటర్నేషనల్ ఫీజులు 5-10 రోజులు లేట్ అయినా కానీ డిస్ట్రిక్ట్ ఫీజు ఆగస్టు 15 లోపల ఈ 6 మెంబర్లని కూడా యాడ్ చేసి వాళ్ళకు కూడా మరి మీరు ఫీజు కడితే అందరికి కూడా ఇది కవర్ అవుతుందని చెప్తూ, మరి కోవిడ్ సందర్భంగా మనము సర్వీస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా మనం చక్కగా మాస్కులు పెట్టుకుని సమదూరం పాటిస్తూ మరి ఈ కోవిడ్ సందర్భంలో ఏం చేయొచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుని ఏం చేయొచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఈరోజు అవసరం అనుకుంటే దగ్గర అయితే 2-3 కూర్చోవచ్చు, లేకపోతే 5-6 కూర్చుని ఇట్లా కాన్ఫరెన్స్ ఫోన్ అయినా మాట్లాడుకుని ఏం చేద్దాము, మనం ఈరోజు పేదలకి భోజనం పెడదాం అందాం. అక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదైనా ఉంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కి అయ్యా మేము ఒక 5,000 ఇస్తున్నాము, మీ 50 మందికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహ బంధువు తరఫున ఈ 50 మందికి భోజనం పెట్టించుకొని మీరు ఇంటికాడ కూర్చొని కూడా సర్వీస్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏదైనా పేద విద్యార్థులు ఉన్నారు, ఎవరైనా ఉండేవాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళకి మీరు ఇంటికాడ కూర్చుని అయినా సరే పంపించే పద్ధతి చేయొచ్చు. ఈ విధంగా మరి కోవిడ్ 19లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుని సరైన జాగ్రత్తలు తీసుకుని మీరు ఏదైనా సర్వీస్ ప్రోగ్రాంకి వెళ్ళినా, మీరు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికన్నా వెళ్ళినా మరి కోవిడ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని మీ క్లబ్ను బలోపేతం చేసి మరి లయన్ రవీంద్ర గౌడ్ గారు మరి దామోదర్ గారి ఈ 2019-2020 నాయకత్వంలో మీరు కూడా సెక్రటరీగా దామోదర్ గారి నాయకత్వంలో మీరు పనిచేశారు కాబట్టి అంతకంటే స్నేహమైన పోటీతత్వం మరి దామోదరరావు గారి ప్రోగ్రామ్ లో మనం 115 చేశాము. ఇంకా ఈ 115 ఇంకా ఎక్కువ చేద్దామనే ఆలోచనతో చక్కగా చేయాలని చెప్తూ మరి మీరందరూ కూడా ఈ రోజు నన్ను ముఖ్య అతిథిగా కేకేసిన రాంపాయంపేట స్నేహబంధు సభ్యులందరికీ నా తరపున, నా హోమ్ క్లబ్ హైదరాబాద్ షేర్లింగం తరపున, తెలంగాణ మల్టిపుల్, ఆంధ్ర మల్టిపుల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లయన్ బాబురావ్ అంకుల్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ మెసేజ్. ఇప్పుడు వాళ్ళు ఒక ఎల్సిఎఫ్ డొనేషన్స్ గురించి అనౌన్స్ చేస్తా అంటున్నారు రవీందర్ గౌడ్ గారు. ప్లీజ్ అన్మ్యూట్ రవీందర్ గౌడ్ గారు, చెప్పండి రవీందర్ గౌడ్ గారు.
చెప్పండి రవీందర్ గౌడ్ గారు, మీ అన్మ్యూట్ అయ్యింది. మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు మీరు. చెప్పండి రవీంద్ర. రవీందర్ గౌడ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చేయండి, చెప్పండి. రవీందర్ గౌడ్ గారు అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. ఎస్ చెప్పండి. మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు మీరు. అన్మ్యూట్ చేసుకోండి. లేకపోతే అడిగి రవీంద్ర వినపడట్లేదు రవీందర్ గౌడ్ గారు, మీ వాయిస్ ప్రవీణ్ వినపడట్లేదు. నువ్వు అడిగి చెప్పు ఏంటో. ఓకే సరే, నేను కాల్ చేస్తాను సార్. ఓకే. రవీందర్ గౌడ్ గారు మీరు అన్మ్యూట్ చేస్తున్నారు కానీ మీ వాయిస్ రావట్లేదు. Raju, move on. Yeah. Now I request Lion Murray Praveen to give your felicitations. Thank you, Raju. Presiding officer, రామాయంపేట స్నేహబంధు రవీందర్ గౌడ్ గారు, గత సంవత్సరం దామోదరరావు గారి నాయకత్వంలో టీం బ్రహ్మాండమైన సర్వీస్ ప్రోగ్రామ్స్ చేశారు. So I give my congratulations to the outgoing team and the best compliments to Ravinder Gaud garu, President, and Deep Chand, Secretary, and Sagar garu, Treasurer. I wish you all the best, and I'm sure you're going to do a best work in the upcoming year, in this year. I bring my warm felicitations on my personal behalf, on behalf of our District Governor, Lion J.R. Surya garu, and on behalf of our club, my home club, Lions Club of Hyderabad Elite. Thank you. Long live Lionism. Thank you. Raju, move on next. Raju, next. Now I request our GMT coordinator Lion Amarnath Rao garu to give your felicitations, sir. Hello. Yes, sir. Good afternoon to all. అందరు కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట్ స్నేహబంధు, స్నేహానికి మారుపేరుగా నిలిచినటువంటి రామాయణపేట్ స్నేహబంధు మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం దామోదర గారి అధ్యక్షతలో రవీందర్ గౌడ్ గారి సెక్రటరీగా, దీప్ చంద్ గారు ట్రెజరర్ గా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి తమకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న వారికి అభినందన కుసుమాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజే బాధ్యతలు చేపట్టినటువంటి రవీందర్ గౌడ్ గారు చాలా కమిటెడ్ లయన్, వారు అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వారికి కార్యదర్శిగా ఉన్నటువంటి దీప్ చంద్ గారికి, కోశాధికారి గారు ప్రమాణ స్వీకారం చేసిన సాగర్ గారికి మరోసారి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్. అండ్ ఈ రోజు 6 నూతన సభ్యులను లయనిజంలోకి ఆహ్వానించినందుకు యాజ్ ఎ జిఎంటి కోఆర్డినేటర్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ బెస్ట్ విషెస్ టు ఆల్. థ్యాంక్ యూ and all. Thank you, sir. Thank you, Lion Amarnath, sir. వారు 6 కాకుండా ఇంకొకరు ముద్దసాని రమేష్ అని తను కూడా న్యూ మెంబర్ గా తీసుకున్నారు ఇప్పుడు. సో టోటల్ 7 మెంబర్స్ వాళ్ళు న్యూలీ ఇండక్టెడ్ మెంబర్స్. నౌ ఐ రిక్వెస్ట్ ఆర్సి రీజన్ చైర్పర్సన్ డెసిగ్నేట్ లైన్ బి ప్రవీణ్ కుమార్ గారిని గివ్ ఫెలిసిటేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Good afternoon, Lions. Is it audible? Yeah, it's audible. Today's presiding officer Lion Ravinder Gaud garu and chief guest Ghatamaneni Babu Rao garu and dignitaries on the virtual desk and Lion members
and guest lions. Good afternoon, everybody. And last year, గత సంవత్సరం నాకు ఈ క్లబ్ తో చాలా మంచి అనుబంధం ఉంది. రామన్పేట్ స్నేహబంధుతో యాజ్ ఏ రీజన్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం పనిచేసిన మన డైనమిక్ ప్రెసిడెంట్, ఎక్సలెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రీజన్ దామోదర్ రావు అన్న గారికి, అండ్ బెస్ట్ సెక్రటరీ ఆఫ్ ద రీజన్ మన ఐరేని రవీందర్ గౌడ్ గారికి, అలాగే ఎక్సలెంట్ ట్రెజరర్ దీప్ చంద్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇప్పుడు మన ఈ సంవత్సరానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైన రవీందర్ గారికి, అలాగే సెక్రటరీ దీప్ చంద్ గారికి, ట్రెజరర్ సాగర్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ మీరు తెలియజేసినట్టు మన రీజన్ లోనే మొట్టమొదటిగా ఎంజిఎఫ్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీరు ఇండక్ట్ చేసిన 7 members ని MyLCలో ఎంట్రీ చేసి మనం పాయింట్స్ వైజ్ కూడా మీరు ముందుంటారు. నిన్ననే అమరన్న చెప్పినారు దానికి ఎట్లాంటి అంటే ప్రతి మెంబర్కి ఎన్ని పాయింట్స్ వస్తాయనేది. అలాగే మీ సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడప్పుడు మీరు మన MyLCలో ఎంట్రీ చేసి మన లాస్ట్ టైం లాగానే ఈ సంవత్సరం కూడా మీ నాయకత్వంలో ఎక్సలెంట్ ప్రెసిడెంట్ గా కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అండ్ అలాగే వన్ మోర్ యాజ్ ఎ రీజియన్ చైర్మన్ నా తరఫున ఒక 5,000 rupees మీ క్లబ్కి నేను సర్వీస్ యాక్టివిటీస్ ప్రకటిస్తున్నాను. దానికి మీరు ఎట్లాంటి కార్యక్రమకైనా చేద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. రవీందర్ గౌడ్ గారు, మీరు ఇంతకు ముందు ఏదో చెప్తామనుకున్నారు, చెప్పవచ్చు సార్. ఇప్పుడు మా క్లబ్ లో పనిచేయాలి. మా క్లబ్ లో 8 మంది MJF ఉన్నారు సార్. ఆల్రెడీ ప్రెసెంట్ 6 చెప్తున్నారు. 6 MJF లుగా చెప్తున్నారు. 8 మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకొక 2 కూడా కావడానికి రెడీగా ఉన్నారు సార్. వాళ్ళ పేరు చెప్పండి సార్. ఓకే, వాళ్ళ పేరు చెప్పండి సార్. ఎం దీప్ చంద్, సెక్రటరీ ఎం దీప్ చంద్. ఇంకొకరు సార్ కె శ్రీనివాసరావు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నౌ ఐ రిక్వెస్ట్ జడ్సి కైలాసం గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. Good afternoon, sir. My dear officers, Lions Club of Sneha Bandhu, and the today chief guest is our Dr. Babu Rao Garu, and installation officer Gampa Ramesh Garu, and induction officer Mamdala Srinivas Garu. అదే విధంగా ఈరోజు వచ్చినటువంటి ఇంకా మిగతా చీఫ్ గెస్ట్స్ అండ్ డిజిగ్నేటరీస్ అండ్ ఆఫ్ ద డేస్ అండ్ ఆన్ ద డేస్. ఈరోజు ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎలెక్ట్ అయినటువంటి కార్యవర్గానికి ముందుగా విషెస్ తెలుపుతూ, అదేవిధంగా అవుట్ గోయింగ్ అవుతున్నటువంటి మన టీంకి ధన్యవాదాలు తెలుపుతూ, దాదాపు ఈ టీంలో అంటే అవుట్ గోయింగ్ టీంలో ఉన్న వాళ్ళు దాదాపు 2 members ఉన్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ క్లబ్లో గత సంవత్సరంలో కూడా నేను చూశాను, చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 107 కార్యక్రమాలు చేసి హంగర్ రిలీఫ్ కానీ తర్వాత కోవిడ్ యాక్టివిటీస్ కూడా చేశారు. అదేవిధంగా మంచి సపోర్ట్, టీంకి సపోర్ట్ ఉంది. ఈ జోన్ చైర్మన్ పరంగా తప్పకుండా నా వంతు సహకారం వాళ్ళకి అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు న్యూ ఎలక్టెడ్ టీమ్. రవీందర్ గారు మై ఫ్రెండ్, అదేవిధంగా దీప్ చంద్ గారు, అదేవిధంగా సాగర్ గారు, ఈ ముగ్గురికి కూడా ఈ సంవత్సరం అంతా బాగా యాక్టివిటీస్ జరగాలని, వారికి కావాల్సిన కోఆపరేషన్ ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా స్నేహబంధు ఆల్ ద మెంబర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా విషెస్ తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కైలాసం గారు. అండ్ ఐ కంగ్రాచులేట్ లైన్ దీప్ చంద్ గారు మరియు కె శ్రీనివాస్ గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు డొనేట్ ఫర్ మీన్స్ గివింగ్ డొనేషన్ ఫర్ LCF for to become MJFs for this year. I request
our district secretary calendar of events, Lion Lakshmi Garu, to give your felicitations. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈనాటి రామాయణపేట స్నేహబంధు ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రవీందర్ గౌడ్ గారికి, ముఖ్య అతిథి ఎన్సిఐఎఫ్ ఏరియా లీడర్ డాక్టర్ జి బాబురావు గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప రమేష్ గారికి, ఇండక్షన్ ఆఫీసర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మామిడాల శ్రీనివాస్ గారికి, and all other senior members and dignitaries presented in this Zoom app. Lions Stick year 2019-20 లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారి టీం మంచి సేవా కార్యక్రమాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కొత్తగా ఇన్స్టాల్ అయిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వారి టీం కూడా అభినందనలు తెలుపుచు వారు ఈ సంవత్సరం కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్ ని ముందంజలో ఉంచాలని ఆశిస్తున్నాను. అట్లాగే నేను క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రతిరోజు పంపడానికి COVID-19 సందర్భంగా పంపలేకపోతున్నాను, అందుకని వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను. డిస్ట్రిక్ట్ సెక్రటరీ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, Lion Lakshmi Garu. Now I request District Secretary School Adoption, Lion Sanjeev Reddy Garu, to give felicitations. గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహరాజు గారు. నా వీడియో సపోర్ట్ చేయడం లేదు, ఆడియో అని మాట్లాడతాను. నరసింహరాజు గారు. ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నేటి రామాయణపేట్ స్నేహబంధు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ కి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా గంప రమేష్ గారు, చీఫ్ గెస్ట్ బాబురావు గారు, ఆఫీసర్ గారు, మరి ఈ కార్యక్రమాల్లో వర్చువల్ మీటింగ్ పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. గత సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉన్న దామోదర్ గారు, సెక్రటరీ ఉన్న రవీందర్ గౌడ్ గారు మరియు ట్రెజరర్ దీక్షిత్ గారు వారు చేసిన కార్యక్రమాలు, వారు గత సంవత్సరం మా రీజన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారని పర్టికులర్ ఎవ్రీడే అబ్జర్వ్ చేసే వాళ్ళకి కాబట్టి వారితో మాకున్న సంబంధం, స్నేహం చాలా గొప్పవి. మరి వారు చాలా మంచి కార్యక్రమాలు గత సంవత్సరం చేశారు. మరి వారిని అభినందిస్తూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం చేసిన వారే ప్రెసిడెంట్ సెక్రటరీలుగా, సెక్రటరీ ప్రెసిడెంట్ గాను, ట్రెజరర్ సెక్రటరీ గాను కావడం, మరి కొత్తగా సాగర్ గారు రావడం నిజంగా ఎంతో అభినందనీయం. మరి వారు కూడా దీనికంటే మంచి కార్యక్రమాలు చేస్తూ మరి మా లైనిజానికి ఒక మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ మరి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహబంధులో ఉన్న సత్యనారాయణ గారిని, జగన్నాథరావు గారిని, పిఆర్సీ గారిని, ఇంకా మిగిలిన గురువయ్య గారి పెద్దలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి వర్చువల్ మీటింగ్ ద్వారా మనం చాలా ఖర్చును మనము తగ్గించుకున్నాం. మరి ఆ తగ్గించుకున్న ఖర్చును స్కూల్ అడాప్షన్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొన్ని పాఠశాలను ఏదైనా ఒకటో రెండు పాఠశాలను అడాప్ట్ చేసుకొని వాటికి వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలను, సదుపాయాలను సమకూర్చడంలో కొంచెం శ్రద్ధ వహించాల్సిందిగా మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ చాలా ఇంపార్టెంట్ గోల్ ఇది. అదేవిధంగా వారి సహకారం ఉంటుంది. అది కాక నా తరఫున కూడా మీకు ఎప్పటికి కూడా సహాయ సహకారం తెలియజేస్తూ నా తరఫున, మా లయన్స్ క్లబ్ ఆఫ్ పిట్లం తరఫున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. Thank you, sir. Now I request a vote of thanks to be given by Lion K. Srinivas Garu. Lion K. Srinivas Garu to give your vote of thanks, sir. ఫెలిసిటేషన్ సార్. నేటి మా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రవీంద్ర గౌడ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబురావు గారికి, మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రమేష్ గారికి, మరి రమేష్ పీడీజీ గారికి, మరి ఇండక్షన్ ఆఫీసర్ మామిడాల శ్రీనివాస్ పీడీజీ గారికి, మరియు గోబుల్ రెడ్డి గారికి, గాంధాని శ్రీనివాస్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన మా ఈయన మర్రి ప్రవీణ్ గారికి, నరసింహరాజు గారికి, అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము మా కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం విజయవంతంగా జరిగిందని భావిస్తూ మేమెంతో ఆనందంగా ఉంటూ మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Now I request to all raise for national anthem. Thank you, sir. National anthem by chorus. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Now I request President Ravinder Gowda garu to adjourn the meeting. Thank you all for attending this virtual meeting.